హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మినిట్. యా, ఇట్స్ రికార్డింగ్. సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? 2 మంత్స్ నుంచి నేనైతే ఏ వీడియోస్ చేయలేదు అండ్ అప్లోడ్ చేయలేదు. అలాగే నా వెబ్సైట్ని కూడా నేను అంతగా పట్టించుకోలేదు. సో ఇక నుంచి ఏంది అంటే దానికి కారణం ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. సో హెవీ వర్క్ వస్తుంది. వీకెండ్స్లో కూడా నాకు అంత టైం దొరకట్లేదు. సో ఆ రీజన్ వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను. అండ్ కొంతమంది ఎవరైతే కొంత కామెంట్స్ అండ్ ఎవరైతే డౌట్స్ అడిగారో వాళ్ళకి ప్రాపర్గా రిప్లై కూడా ఇవ్వలేకపోయాను. సో ఇక్కడ నుంచి ఏంటంటే నేను అట్లీస్ట్ 1 or 2 days దీని మీద స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ వచ్చేసి యా వీక్లీ అట్లీస్ట్ 2 or 3 వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను వీక్లీ. అలాగే కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. ఆ కామెంట్స్లో కూడా నేను కొన్ని వాల్యుబుల్ కామెంట్స్ తీసుకొని దానికి రిలేటెడ్గా వీడియోస్ చేద్దామని చూస్తున్నాను. సో ఈ రోజు వచ్చేసి ఒక కామెంట్తో అంటే ఈ వీడియో అంటే 2 months తర్వాత నేను ఒక వీడియో చేస్తాను కదా. సో దీంట్లో వచ్చేసి ఒక వాల్యుబుల్ కామెంట్ తీసుకొని దాని మీద మనము తనకి ఎలా సమాధానం చెప్పాలో చూద్దాం. ఓకేనా? సో చూద్దాం కామెంట్ బాక్స్ ఒకసారి మనకి. సో అంత పెద్దగా కామెంట్స్ అయితే నాకైతే ఒక్క నిమిషం. నాకు తెలిసి పెద్ద కామెంట్స్ అయితే నా దాంట్లో ఏముండవు, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ కూడా చాలా తక్కువ ఉన్నారు. అంటే మెయిన్గా ఫోకస్ చేయలేదులేండి నేను. ఇక్కడ చూసినట్లయితే 531 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. ఓకే, ప్రాబ్లం లేదు. సో మేబీ మనం ఫోకస్ చేయట్లేదు కాబట్టి ఛానల్ మీద మనకు తక్కువ ఉంది సబ్స్క్రైబర్ కౌంట్ అనేది. సో ఇక్కడ వచ్చేసి రీసెంట్ కామెంట్స్ చూసుకున్నట్లయితే నైస్ ఎక్స్ప్లెనేషన్ బ్రదర్, థ్యాంక్స్ బ్రో, సూపర్ కాన్సెప్ట్, మళ్ళీ చేశాను బ్రదర్, ప్లీజ్ షేర్. ఓకే, సమ్ కామెంట్స్ ఉన్నాయి. సో దీంట్లో లాస్ట్ కామెంట్ వచ్చేసి ఇక్కడ ఒకరు అడిగారు, మల్టీ థ్రెడ్డింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి బ్రో, రియల్ టైం ఎలా యూస్ అవుతుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి ప్లీజ్. ఓకే, సో తను అడుగుతుంది ఏంటంటే మల్టీ థ్రెడ్డింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. సో ఆల్రెడీ నేను మల్టీ థ్రెడ్డింగ్ గురించి నా వెబ్సైట్లో చెప్పడం జరిగింది. రెగ్యులర్ పైథాన్లో మీరు చూసుకున్నట్లయితే బేసిక్స్ వీడియోస్ మనం బేసిక్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు తెలుగు ఓపెన్ చేసి, సో ఇక్కడ పైథాన్ బేసిక్స్ ఇక్కడ వచ్చేసి ఉంటుంది మనకి. నాకు తెలిసి ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇక్కడ మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్ ఉంది. సో పర్సన్ ఎవరైతే ఉన్నారో మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్ గురించి ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఏం అడుగుతున్నా అంటే రియల్ టైమ్ను ఎలా యూజ్ అవుతుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, సో రియల్ టైమ్ ఎగ్జాంపుల్ మెయిన్గా అంటే మల్టీ థ్రెడింగ్ నేర్చుకున్న తర్వాత రియల్ టైం ఎలా అప్లై చేయాలి అనేది క్వశ్చన్ అనమాట. సో దీనికి సమాధానం ఏంటంటే సో ఇతను వచ్చేసి హరీష్. రియల్ టైంలో మీరు యూజ్ చేయాలి అనుకుంటే ఓకే, ఫస్ట్ మీరు బేసిక్స్ నేర్చుకున్న తర్వాత మీకు ఒక అడ్వాన్స్ టాపిక్ కూడా వచ్చి ఉండాలి. ఓకే, అలాగే మీరు ఏదైనా డెవలప్మెంట్ ఓకే, సో అడ్వాన్స్ టాపిక్ ఏంటంటే ఏదైనా ప్రాజెక్ట్ రిలేటెడ్ అనమాట. ఓకే, ప్రాజెక్ట్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ వచ్చి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, ఇప్పుడు మీరు వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయాలనుకోండి, మీరు జాంగో కానీ ఫ్లాస్క్ కానీ ఈ మోడల్స్ వచ్చి ఉండాలి. అలాగే మీరు వెబ్ స్క్రాపింగ్ చేయాలనుకోండి, మీకు రిక్వెస్ట్ మాడ్యూల్, బ్యూటిఫుల్ సూప్ మాడ్యూల్, సెలేనియం మాడ్యూల్, వీటి గురించి తెలిసి ఉండాలి. అలాగే మీరు డేటా సైన్స్ చేయాలంటే సైపై మాడ్యూల్స్ ఉంటాయి, వాటి గురించి తెలుసుకొని ఉండాలి. సో ఇక్కడ మనకి మీరు మల్టీ థ్రెడ్డింగ్ అడిగారు. సో నాకు డెవలప్మెంట్ మీద దీన్ని ఎలా యూజ్ చేస్తారో నాకు అంత ఐడియా లేదు. నేను డేటా ఇంజనీర్, అంటే నా డెసిగ్నేషన్ వచ్చేసి డేటా ఇంజనీర్, దానికి తగ్గట్టు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో డేటా ఇంజనీరింగ్ ఏంటంటే మోస్ట్లీ ఇన్ఫర్మేషన్ అంటే డేటాని కలెక్ట్ చేయడం అనమాట. నా మెయిన్ వర్క్ వచ్చేసి డేటాని కలెక్ట్ చేయడం. ఓకే, సో డేటా ఇంజనీరింగ్ కాన్సెప్ట్లో దీన్ని ఎలా ఉపయోగిస్తారు అంటే నేను ప్రతిరోజు ఈ మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేయాల్సిందే. నాకైతే ఖచ్చితంగా 100% యూజ్ చేయాల్సిందే. యూజ్ చేయకుండా నేనైతే వర్క్ చేయలేను. ఓకే, సో ఇది మీకు మల్టీ థ్రెడింగ్ బేసిక్స్ వచ్చి ఉండాలి. ఫస్ట్ మల్టీ థ్రెడింగ్ బేసిక్స్ నేర్చుకోవాలి, తర్వాత మీరు ఏదైనా ఒక అడ్వాన్స్ టాపిక్ అనమాట. ఓకే, ఇవి తెలిసి ఉండాలి. ఈ రెండు తెలుసుంటే మీకు రియల్ టైంలో ఎలా యూజ్ అవుతుందో ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి మీకు సో ఇక్కడ వచ్చేసి చూడండి, సో బేసిక్స్ నేర్చుకోక బేసిక్స్ ఇవి బేసిక్స్. సో ఇక్కడ మీరు బేసిక్స్ కంప్లీట్ చేస్తారు. ఇది వెబ్ స్క్రాపింగ్ అనేది డేటా ఇంజనీరింగ్ కాన్సెప్ట్ కిందకి వస్తుంది. సో మీరు ఒకవేళ అంటే ఈ వెబ్ స్క్రాపింగ్ నా ట్యూటోరియల్ వచ్చేసి మీకు 100% ఒక జాబ్ లెవెల్ అంటే మేము ఎలా చేస్తున్నామో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అలాగే మీకు అంటే వెబ్ స్క్రాపింగ్ నేర్చుకున్న తర్వాత అంటే ఇది బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది. ఆల్మోస్ట్ నేను ఎప్పుడు కూడా
రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వెబ్ స్క్రాపింగ్ కంప్లీట్ చేసిన తర్వాత అసలు ప్రాజెక్ట్ ఎలా వస్తుంది అంటే ఇక్కడ చూడండి, వెబ్ స్క్రాపింగ్ రియల్ టైం ప్రాజెక్ట్ పైథాన్, గిట్, అజ్యూర్, మైఎస్క్యూఎల్ డిబి, జెన్కిన్స్, మ్యాక్రోటెన్స్. అంటే ఇది ఒక ప్రాజెక్ట్. మీకు క్లయింట్ ప్రాజెక్ట్ ఎలా అసైన్ చేస్తారు, దాన్ని మీరు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఓకే, దాన్ని మీరు ఎలా డెవలప్ చేయాలి అనేది ఒక రియల్ టైం ప్రాజెక్ట్ గా ఇచ్చాను, నేర్చుకోవచ్చు. ఓకే, ఇది రెండు కూడా డేటా ఇంజనీరింగ్ కాన్సెప్ట్ కిందకి వస్తాయి. సో మీరు నేర్చుకోవచ్చు. అలాగే మీరు డేటా డెవలప్మెంట్ అంటే రియల్ టైం డెవలప్మెంట్, వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయాలనుకుంటే వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఓకే, సో వెబ్ స్క్రాపింగ్. ఓకే, ఇప్పుడు మనం డేటా ఇంజనీర్స్ కాబట్టి సో ఇప్పుడు మనము ఈ మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్ని ఎలా యూజ్ చేయబోతున్నామో ఒకసారి మీకు రియల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికోసం నేను ఒక వెబ్సైట్ తీసుకోబోతున్నాను. సో నేను చెప్పాను కదా, ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయడం మన యొక్క వర్క్. సో నేను ఆల్రెడీ దాన్ని ఏమంటారు, ప్రిపేర్ అయితే రాలేదు, 100% నేను ప్రిపేర్ అయితే రాలేదు. సో నేను లైవ్లోనే మీకు ఏదైనా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నంతా కూడా ఆన్ ది స్పాట్ నాకు మైండ్లోకి ఏదైతే వస్తుందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ప్రిపేర్ అయితే రాలేదు. సో మనము స్టెప్ బై స్టెప్ చేసుకుంటాం కాబట్టి టైం పడుతుంది. ఓకే, సో మీ క్వశ్చన్కి సమాధానం దొరకాలంటే మీరు ఖచ్చితంగా టైం అనేది స్పెండ్ చేయాలి. వన్స్ మీ క్వశ్చన్కి ఆన్సర్ కానీ దొరికితే తర్వాత మీరు దాన్ని ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు కదా. ఓకే, సో క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతాం. సో డేటా ఇంజనీర్స్ వర్క్ ఏందో చూద్దాం ఇప్పుడు. సో మీరుగా డేటా ఇంజనీర్స్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా వెబ్ స్క్రాపింగ్ ఉంది. సో ఇది జాబ్ లెవెల్ వస్తుంది. మీరు నేర్చుకుంటే దీన్ని ఖచ్చితంగా మీరు జాబ్ లెవెల్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఫ్యూచర్లో ప్రాక్సీ కింద కూడా నేను వర్క్ చేస్తాను మీకోసం. ఓకే, యా, మూవీ బఫ్. ఓకే, లెట్స్ ఓపెన్ దిస్ మూవీ బఫ్ వెబ్సైట్. ఓకే, ఇప్పుడు ఈ మూవీ బఫ్ వెబ్సైట్లో లెట్స్ సెలెక్ట్ ద మూవీస్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి చూడండి, ఒకవేళ మీకు ప్రాజెక్ట్ దీన్ని మినిమైజ్ చేయలే నేను. ఒకవేళ మీకు క్లయింట్ వచ్చేసి ప్రాజెక్ట్ గా ఇచ్చాడంటే, ప్రాజెక్ట్ ఏంటి అంటే ఈ వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తీసుకురావాలి అనేది క్లయింట్ యొక్క ప్రాజెక్ట్ అనమాట. సో క్లయింట్ యొక్క ప్రాజెక్ట్ ఇదైతే క్లయింట్ ఇమీడియట్గా మీకు ఇది మొత్తాన్ని ఇచ్చాడు ఎమ్మటిని, అంటే ఈ వర్క్ మొత్తం ఎమ్మటిని ఇచ్చాడు. సో క్లయింట్ ఏమంటాడంటే కొన్ని POCలు చేయమంటాడు. అంటే POCలు అంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అనమాట. అంటే ఈ ప్రాజెక్ట్ మొత్తము ఇచ్చే ముందు సో సమ్ డేటా నాకు చూపించమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ డేటా మొత్తం స్క్రాప్ చేయాలి అంటే మనకి చాలా టైం పడుతుంది. ఓకే, సో తను ఏం చేస్తారు, వాళ్ళు ఏంటంటే క్లయింట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఈ ప్రాజెక్ట్ వీళ్ళకి ఇస్తే వీళ్ళు చేయగలుగుతారా లేదా, ఓకే, అనే దాన్ని తెలుసుకోవడానికి POC అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తారనమాట. ఓకే, సో దానికోసం మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2019, ఓకే, 2019 మనము కొన్ని శాంపిల్ డేటా వాళ్ళకి పంపించాలి. 2019లో లెట్స్ సెలెక్ట్ ద తెలుగు లాంగ్వేజ్. ఎక్కడ ఉంది తెలుగు లాంగ్వేజ్? సో ఫ్రెండ్స్, ఇది టైం పడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కంటిన్యూ చేయండి, లేదు అంటే మీకు బోర్ కొడుతుందంటే డిస్కనెక్ట్ చేసేయచ్చు. ఎందుకంటే ఇది ఓన్లీ ఫర్ లెర్నర్స్ కోసం, అంతే కదా. అంటే ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం బాగా యూజ్ అవుతుంది. ఓకే, యా, సో ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు మనము 2019 ఇయర్ సెలెక్ట్ చేసాము, అలాగే తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసాము. సో 2019లో తెలుగు లాంగ్వేజెస్లో వచ్చేసి టూ పేజెస్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇవన్నీ కూడా 2019లో ఇక్కడ చూసినట్టయితే, ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మళ్ళీ ఇంకొకటి కూడా వచ్చింది. ఓకే, సో ఇది సెకండ్ పేజీ, ఇది ఫస్ట్ పేజీ, సెకండ్ పేజీ. ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, URL వచ్చేసి లాంగ్వేజ్ అంటే లాంగ్వేజ్ యొక్క ID అనమాట. పేజ్ నెంబర్ అంటే మనం పేజ్ నెంబర్ 2లో ఉన్నాం. సార్ట్ వచ్చేసి అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. ఇయర్ వచ్చేసి 2019. సో ఇవన్నీ కూడా పారామీటర్స్. సో వీటిలన్నిటి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే, సో ఇది వెబ్ స్క్రాపింగ్ కాన్సెప్ట్ కాబట్టి మీరు ఇక్కడికి వచ్చేసి ఈ వెబ్ స్క్రాపింగ్ కాన్సెప్ట్లో తెలుసుకున్నట్టయితే మీరు ఈజీగా ఏం చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఏంటంటే మొత్తం చేయాల్సిన అవసరం లేదు, ఇప్పుడు POC చేస్తున్నాను అనమాట. ఓకే, సో నేను ఈ ఎంటైర్ సైట్ని స్క్రాప్ చేయడం కన్నా నేను ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని దీంట్లో ఈ డేటాని తీసుకొని నెక్స్ట్ దీని మీద క్లిక్ చేస్తే ప్రేమ జంట. ఓకే, ప్రేమ జంట. ఓకే, దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఎన్ని వెబ్సైట్స్ ఎన్ని మూవీస్ ఉన్నాయి, మోర్ దెన్ 100 మూవీస్ ఉన్నాయి. ఓకే, సో ఇట్లా నేను ఒక్కొక్క మూవీని క్లిక్ చేసుకొని క్లిక్ చేసుకొని డేటా తీసుకురావడము మాన్యువల్గా అవ్వదు. సో దీనికి మనము వెబ్ స్క్రాపింగ్ అనే టెక్నాలజీ యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇప్పుడు మాన్యువల్గా చేయాలనుకోండి ఇది హైలీ ఇంపాసిబుల్. ఓకే, ఇంపాసిబులే,
బట్ ఒక్క నిమిషం ఆలోచించండి. ఇక్కడ చూడండి ఎన్ని ఇయర్స్ ఉన్నాయి, ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, ఎంత డేటా ఉంది. ఇదంతా మాన్యువల్గా అయ్యే పని అయితే హైలీ ఇంపాసిబుల్. సో ఈ డేటా కావాలి అంటే కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే డేటా ఇంజనీర్స్ని హైర్ చేసుకుంటారు. ఓకే, ఎవరైతే ఇప్పుడు ఇది కొంచెం బాగా పాపులర్ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ అనే కాన్సెప్ట్స్ ఎక్కువ పెరిగిపోతున్నాయి కదా. సో దానివల్ల ఏంటంటే వీళ్ళ జాబ్స్ కానీ వీళ్ళ అంటే వీటి యొక్క జాబ్స్ కూడా రేంజ్ పెరుగుతుంది. సో బీ రెడీ, నేర్చుకోనండి. డేటా ఇంజనీర్ అయితే చాలా ఎగ్జైట్మెంట్ ఉంది వర్క్. చూడండి ఇప్పుడు ఈ డేటా మొత్తం మనము స్క్రాప్ చేయాలి. ఓకే, సో స్క్రాప్ చేయాలి అంటే మీకు ఇది వచ్చి ఉండాలి. సో ఇప్పుడు మీకు అవసరం లేదు, ఎందుకంటే తను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే రియల్ టైంలో మల్టీ థ్రెడింగ్ ఎలా యూజ్ అవుతుందని అడుగుతున్నాడు. దాని సమాధానం కోసమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను కోడింగ్ రాస్తాను దీనికోసం. సో కోడింగ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయను ఫ్రెండ్స్, ఎందుకంటే కోడింగ్ నేను ఎక్స్ప్లెయిన్ అంటే రాస్తాను, మీరు చూడండి. ఓకే, సో మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ట్యూటోరియల్ తీసుకోండి. ఓకేనా? యా, ఫాస్ట్గా రాసేద్దాం. సో డైలీ వీడియోస్ ఉన్నాయి ఇక్కడ డైలీ వీడియోస్లో. ఓకే, ఆల్రెడీ 11 minutes మనం కంప్లీట్ చేసినాం. ఓకే, సో ఒక ప్యాకేజ్ తీసుకుంటాను. కామెంట్స్ అని పెడతాం. కామెంట్స్ డైలీ కామెంట్స్ కాబట్టి కామెంట్స్ అని తీసుకుందాం. ఓకే, సో కామెంట్స్లో సో ఇప్పుడు ఒక ఫైల్ తీసుకుంటున్నాను. మల్టీ థ్రెడింగ్ యూజ్ మల్టీ థ్రెడింగ్ యూజ్. ఓకే, మల్టీ థ్రెడింగ్ యూజ్ అని తీసుకుంటున్నాను. సో మల్టీ థ్రెడింగ్ యూజ్ ఎలా అవుతుందో చూద్దామని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఓకే, సో సింపుల్గా ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ఎప్పుడైనా మీకు ప్రాజెక్ట్ వచ్చినప్పుడు చేసే డిఫరెంట్ వేరే ఉంటుంది. సో ఫస్ట్ ఇప్పుడు నేను ఏంటంటే డైరెక్ట్గా అప్లై చేస్తున్నాను. నేను ఎలా చేస్తానంటే నాకు ఏదైనా ప్రాజెక్ట్ వచ్చినప్పుడు నేను ఫస్ట్ ఈ వెబ్సైట్ని ఎస్టిమేట్ చేసుకుంటాను, అండ్ ఏమైనా లాజిక్స్ అప్లై చేయాలని ముందుగా రాసుకుంటాను. సో ఎవ్రీథింగ్ అంతా నేను పేపర్ వర్క్ చేస్తాను. వన్స్ పేపర్ వర్క్ అంతా క్లియర్గా ఉన్నప్పుడు నేను అప్పుడు కోడింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. సో నాకు ఆల్రెడీ దీని మీద ఐడియా ఉంది కాబట్టి పేపర్ వర్క్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసేస్తాను. ఇక్కడ నేను ఫస్ట్ నాకు రిక్వెస్ట్ మాడ్యూల్ కావాలి. ఇంపోర్ట్ REQEST రిక్వెస్ట్. సో ఇక్కడ నాకు ఎర్రర్ చూపిస్తుంది. ఎర్రర్ ఎందుకు చూపిస్తుంది అంటే ఈ మాడ్యూల్ అనేది బేస్ ప్యాకేజ్తో రాదు. సో దీన్ని మనము ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇదంతా రియల్ టైంలో ఎలా చేయాలి మల్టీ థ్రెడింగ్ యూజ్ చెప్తున్నాను ఫ్రెండ్స్. సో మీకు ఏదైనా బోర్ కొడుతుంది అంటే స్కిప్ అయిపోవచ్చు. పిప్ ఇన్స్టాల్ నేర్చుకోవాలంటే ఇదంతా మనం చెప్తుంది ఏంటంటే ఎవరైతే రియల్గా నేర్చుకోవాలి, వర్క్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రమే ఇది. అంటే పిప్ ఇన్స్టాల్ రిక్వెస్ట్. ఓకే, సో ఈ మాడ్యూల్ని ఇన్స్టాల్ చేసుకుందాం మనం ఫస్ట్. యా, సో సక్సెస్ఫుల్ ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు ఆఫ్టర్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇండెక్సింగ్ ఉంది. ఇక్కడ ఇండెక్స్ జరుగుతుంది. ఇండెక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఎర్రర్ అనేది పోతుంది. ఓకే, ఇప్పుడు సింపుల్గా రిక్వెస్ట్ డాట్ ఇది గెట్ URL. సో దీని గురించి నేను చెప్పాను ఆల్రెడీ. దీని గురించి ఇది బేసిక్స్లో రాదు. మీరు అది నేర్చుకోవాలంటే ఈ వెబ్ స్క్రాపింగ్ కోర్సు తీసుకోవాల్సింది. ఓకే, RESP రెస్పాన్స్. ఓకే, నా ప్రింట్ రెస్పాన్స్. ఓకే, నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా ఫాస్ట్గా చూపిస్తాను. ఫ్రమ్ BS4 ఇంపోర్ట్ బ్యూటిఫుల్స్. ఓకే, సో BS4 మాడ్యూల్గా లేదు, నేను దాని కూడా ఇన్స్టాల్ చేస్తాను. ఇన్స్టాల్ BS4. సో ఈ BS4 మాడ్యూల్ అంటే ఏంటి, దీనివల్ల యూజ్ ఏంది అనేది మీకు ఇక్కడ సో అది ఇన్స్టాల్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఈ వెబ్ స్క్రాపింగ్ ఓపెన్ చేసినట్లయితే సో మీకు ఇక్కడ ఫస్ట్ వీడియోలో ఉంటుంది అసలు వెబ్ స్క్రాపింగ్ నేర్చుకోవడం వల్ల యూజ్ ఏందని. సో ఇక్కడ చూడండి వెబ్ స్క్రాపింగ్లో రిక్వెస్ట్ మాడ్యూల్. ఇక్కడ చూసిన రిక్వెస్ట్ మాడ్యూల్, దాని గురించి మొత్తం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఓకే, సో BS4 ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇండెక్సింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఎర్రర్ పోయింది. ఇప్పుడు బ్యూటిఫుల్స్, మీరు జస్ట్ బ్యూటిఫుల్ BE అని కొడతాగానే మనకు మొత్తం వచ్చేసింది బ్యూటిఫుల్స్. ఓకే, సో నేను ఇది ఫాస్ట్గా రాస్తాను. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు నేను ప్రజెంట్, ఎందుకంటే ఇది మన కాన్సెప్ట్ కాదు. రెస్పాన్స్ డాట్ కంటెంట్ JSoup డాట్ ఫైండ్. ఓకే, మీకు చెప్పాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేయండి నేను. సో ఇక్కడ నేను పేజ్ నెంబర్ 2నా, ఆ పేజ్ నెంబర్ 1, ఆ పేజ్ నెంబర్ 2. సో ఇక్కడ పేజ్ నెంబర్ 1 తీసుకుందాం. సో పేజ్ నెంబర్ 1 అని చేంజ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ పేజ్ నెంబర్ 2 ఉంది. సో ఇది పేజ్ నెంబర్ 2 డేటా వచ్చింది, పేజ్ నెంబర్ 1. ఓకే,
నాకు కావాల్సింది ఏంటంటే ఈ డేటా కావాలి. సో నేను ఫాస్ట్గా చేద్దాము. సో ఎలా చేస్తున్నానో చూడండి చాలు, ఓకేనా. సో కాలం MD4 ఇది వచ్చేసి ఫుల్ డిక్షనరీలో ఉంది. ఓకే, దీని నుంచి తీసుకున్నాం ఫస్ట్. సో దీ కాన్సెప్ట్ ఫ్రెండ్స్ నేను ముందే చెప్పినాను, ఈ కాన్సెప్ట్ని నేర్చుకోవాలి అనుకుంటే నా వెబ్ స్క్రాపింగ్ వీడియోస్ చూడాల్సిందే, ఓకే. ఎందుకంటే మీకు రియల్ టైం అంటే ఇది జస్ట్ యూస్ నేర్చుకుంటున్నాం అంతే మనము. డివ్ అని పెడతాం. సో డివ్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ ఫిల్టర్ ఫైండ్ ఆల్. ఓకే, డివ్ డాట్ ఫైండ్ ఆల్ div attrs attributes class row. Okay, so for okay first నాకు ఓన్లీ రోస్ కావాలి కాబట్టి డిలీట్ చేసేద్దాం. ఫిల్టర్ రో row decompose. చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది అయితే మనకి ఇది, ఎందుకంటే డేటా ఇంజనీరింగ్ అనేది. సో డేటా తీసుకురావడం అనేది సూపర్ కాన్సెప్ట్ కదా. సో ఇంత డేటాని మనం మాన్యువల్గా చేసేదాన్ని ఆటోమేట్ చేస్తున్నామంటే ఇంకా అర్థం చేసుకోవాలి మీరు. సో ఫర్ రో ఇన్ టైం ఎంత పడుతుంది, 16 minutes అయింది. ఓకే, div dot find div classes class is equal to print row bracket. Okay, let me run this script. రన్ చేద్దాము. అయిపోయింది, అంటే అయిపోవడం అంటే మొత్తం అయిపోలేదు, జస్ట్ ఒక డేటా ఎక్స్ట్రాక్ట్ చేసేంత వరకు అయింది. సో నన్ టైప్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ రిటర్నబుల్. ఓకే, ఇక్కడ నన్ టైప్ వచ్చింది, ఎర్రర్ వచ్చింది. div row dot decompose, సారీ decompose స్పెల్లింగ్ మిస్టేక్ అయింది. యా ఓకే, యా ఇది ఒక రో వచ్చింది. ఇప్పుడు ఈ రోలో అంటే ఒక రో మాత్రమే ప్రింట్ చేశాను. సో ఇక్కడ మనకి ఇదనమాట ఈ రో, అంటే ఇక్కడ హైలైట్, ఇక్కడ నేను సెలెక్ట్ చేసినప్పుడు ఇది మొత్తం హైలైట్ అయింది కదా. సో ఈ రోని మాత్రమే ప్రింట్ చేశాను నేను, ఎందుకంటే బ్రేక్ పెట్టేసినాను, ఈ రో వచ్చింది. సో ఇప్పుడు నాకు ఈ డేటా కావాలి. సో రోలోకి వెళ్ళి కాలం MD4. ఓకే, సో ఇప్పుడు నేను ఈ కాలం MD4ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, 18 minutes అయిపోయింది, కొంచెం ఫాస్ట్ చేసేద్దాం. రో డాట్ ఫైండ్ ఆల్ div నెక్స్ట్ వచ్చేసి CLA this is class equal to this one. సో ఇది వచ్చేసి TD అని తీసుకుంటాం. ఓకే, సో ఫైండ్ ఆల్ TD వచ్చేసింది. ఇప్పుడు నేను ఓకే ఎనీవే ఇక్కడ ఫర్ లూప్ పెడదాం, ఫర్ TD. సో ఇక్కడ చూసారా లూప్ ఆఫ్ లూప్, నెస్టెడ్ లూప్స్ వచ్చినాయి మనకి. ఓకే, ప్రింట్. సో అంతా నేను ఇక్కడ మీరు చూస్తున్న అంతా కూడా బేసిక్సే. సో ఇక్కడ నేను ఆల్మోస్ట్ బేసిక్స్ యూజ్ చేస్తాను, బట్ కంటెంట్ తీసుకురావడానికి నేను ఓన్లీ ఒక రిక్వెస్ట్ మోడల్ యూజ్ చేశాను. మీరు ఫర్ లూప్స్ ఆల్రెడీ మీరు నేర్చుకునే ఉంటారు. ఓకే, సో బేసిక్స్ నేర్చుకున్న తర్వాత మీరు చేసే ఇదంతా ఫర్ లూప్ ఎలా యూజ్ చేయాలో మీకు తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ ద కాంబినేషన్ ఆఫ్ ఫర్ లూప్ అండ్ అడ్వాన్స్డ్ టాపిక్ బోత్ అనమాట నేను యూజ్ చేస్తుంది. ఓకే, మీరు రన్ దిస్, నేను కామెంట్ చేసేద్దాం, మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. ఇక్కడ చూసారా ఇప్పుడు మనకి టీడీస్ వచ్చేసినాయి, అంటే ఇక్కడ ఇది ఒక టీడీ అనమాట. ఓకే, మీకు టీడీ అంటే బ్రేక్, ఇది బ్రేక్ పెట్టి చూపిస్తాను మీకు. సో బ్రేక్స్ కూడా టెస్టింగ్ అనమాట, ఇప్పుడు ప్రెసెంట్ టెస్ట్ చేస్తున్నాను నేను. బ్రేక్స్ కూడా వచ్చేసినాయి. యా చూసారా నాకు ఒక టీడీ అయితే వచ్చేసింది, అంటే నాకు మొత్తం ఇది వచ్చేసింది. ఓకే, ఇప్పుడు నాకు ఇది వచ్చేసి ఐ థింక్ మూవీ నేమ్, ఇది లాంగ్వేజ్, ఇది ఇయర్. ఓకే, దీన్ని కొంచెం నేను ఫాస్ట్గా చేద్దాం. ఓకే, ఇక్కడ నేను చూడండి td.txt టెక్స్ట్. ఓకే, ఇక్కడ నేనేం చేస్తానంటే నేమ్
td.text ప్రింట్ నేమ్. ఇక్కడ మీకు కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ కూడా వస్తాయి చూడండి. ఇప్పుడు చూసారా, ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఇది మూవీ నేమ్ రావాలి, ఇది స్ట్రింగ్ అనమాట. ఓకే, ఇది మొత్తం స్ట్రింగ్, ఇది మూవీ నేమ్ కింద, ఇది లాంగ్వేజ్ కింద, అలాగే ఇది ఇయర్ కింద. సో ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటి అంటే దీన్ని మనము మూవీ నేము, లాంగ్వేజ్, ఇయర్ ఎలా కన్వర్ట్ చేస్తాం? ఇదంతా కూడా ఒక స్ట్రింగ్. ఓకే, దీన్ని నేను డిక్షనరీలోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. స్ట్రింగ్ టు డిక్షనరీ ఎలా కన్వర్ట్ చేయొచ్చు? సో ఒక 2 seconds, జస్ట్ ఒక 5 seconds ఇస్తాను, ఆలోచించండి. సో ఇప్పుడు చూద్దాం ఎలా కన్వర్ట్ చేయొచ్చు అనేది. సో ఇప్పుడు ఈ మూడింటిని నేను దీని ఒక వేరియబుల్లోకి, దీనిలో ఒక వేరియబుల్లోకి స్టోర్ చేయాలంటే వీటిని విడగొట్టాలి. ఫస్ట్ మనం విడగొట్టాలంటే మనకున్న స్కోప్ ఏంది ఇక్కడ? పైప్ క్యారెక్టర్. సో ఈ పైప్ క్యారెక్టర్ని బేస్ చేసుకొని మనం దీన్ని 3 భాగాలుగా విడగొట్టచ్చు, అంతే కదా. సో ఇక్కడ నేమ్ డాట్ స్ప్లిట్ చేస్తాం. సో ఇప్పుడు మీకు ఈ బేసిక్లో స్ప్లిట్ అనేది ఎలా యూజ్ అవుతుందో మీకు ఐడియా వచ్చిందా? ఓకే, ఇప్పుడు ఈ స్ప్లిట్ చేసాం మనం. ఓకే, సారీ, స్ప్లిట్ చేసాము. స్ప్లిట్ చేసినప్పుడు చూడండి ఇది లిస్ట్లో కన్వర్ట్ అయిపోయింది. సో స్ప్లిట్ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది? మనకి లిస్ట్ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, డాట్ స్ప్లిట్ కొట్టినప్పుడు మనకి రిటర్న్ టైప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకి లిస్ట్ అనేది వచ్చింది. అండ్ ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంది, మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేయబోతున్నాము. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి మనకి ఈ క్యారెక్టర్స్ వచ్చినాయి, సమ్ ఎక్స్ట్రా క్యారెక్టర్స్ వచ్చినాయి. సో ఇవి వచ్చేసి ఆస్కీ క్యారెక్టర్స్ కాదనమాట. సో ఈ ఎక్స్ట్రా క్యారెక్టర్స్ని ఎలా రిమూవ్ చేయాలి ఓకే అనే దాని గురించి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బిఫోర్ మనము దీన్ని స్ప్లిట్ చేసే ముందే, ఓకే, ఇది మనకి స్ప్లిట్ చేసే ముందే నేనేం చేద్దాం అంటున్నానంటే ఈ ఎక్స్ట్రా క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ ఎక్స్ట్రా క్యారెక్టర్స్ రిమూవ్ చేయాలి అంటే మనకి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు చూడండి మళ్ళీ ఇంకొక బేసిక్ కాన్సెప్ట్ అన్నమాట, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వచ్చింది. సో ఇప్పుడు ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసుకొని ఆర్ఈ డాట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లో మనకి చాలా ఉంటాయి. సో సబ్ అంటే ఇక్కడ ఏంటంటే ఫైండ్ అండ్ రీప్లేస్. ఓకే, సో ఫైండ్ రీప్లేస్ చేయాలంటే మనకి సబ్ అనేది ఉంటుంది, ఫైండ్ అండ్ రీప్లేస్. సో ఫైండ్ అండ్ రీప్లేస్ ఏం రీప్లేస్ చేయాలంటున్నామంటే వితౌట్ ఆస్కీ ఎక్సెప్ట్ ఆస్కీ క్యారెక్టర్స్. ఓకే, సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ సారీ. సో ఇక్కడ నేను దీనికి మర్చిపోయాను నేను కదా 0x మర్చిపోయాను నేను కదా చాలా రోజులు అయింది ఇది యూజ్ చేసి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, గూగుల్ చేద్దాం ఏమంది. సో అవి వచ్చేసి మనం గూగుల్ చేయాలంటే, సో గూగుల్ చేయడం కూడా మనకి తెలిసి ఉండాలి ఎట్లా గూగుల్ చేయాలి. సో అవి ఏంటివి? స్పెషల్ క్యారెక్టర్స్ అనమాట. సో ఇప్పుడు నేను స్పెషల్ క్యారెక్టర్స్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను యూజింగ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. సో జస్ట్ గూగుల్ చేయండి హౌ టు రిమూవ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఫ్రమ్ ఏ స్ట్రింగ్ పైథాన్ యూజింగ్ రెగెక్స్. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. ఒకసారి చూద్దాము. సో రిమూవ్ ఆల్ స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ పంక్చువేషన్స్. సో గూగుల్ క్వశ్చన్ అడగడం కూడా మనకి తెలిసి ఉండాలి, తెలిసి ఉండడమే కాదు అట్లా స్పెషల్ క్యారెక్టర్స్ అక్కడ చాలా వచ్చినాయి. సో మనకు ఆల్రెడీ దాని మీద ఐడియా ఉంది కాబట్టి ఐ థింక్ ఒక్క నిమిషం నేను ట్రై చేస్తాను. /x00 ఐ థింక్ /x /x00/ ఓకే. సో ఇక్కడైతే అది లేదు, అంటే మనకి ఐడియా ఉంది కాబట్టి ఏ ఫంక్షన్ యూజ్ చేస్తుందో తెలుస్తుంది. సో ఇవన్నీ అప్లై చేయాల్సిన అవసరం లేదు నాకు ఎందుకంటే నాకు ఆల్రెడీ ఐడియా ఉంది దాని మీద, అంటే ఏ ఎక్స్ప్రెషన్ యూజ్ చేయాలి అనేది. సో 24 minutes అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నట్టే మనం, ఒక ఎక్స్ప్లెనేషన్. ఓకే, నో ప్రాబ్లం. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఉన్నాయి, మనకి పనికొచ్చేవి కాదు, పనికొచ్చేది మాత్రమే తీసుకోవాలి మనం. అన్నీ కూడా స్పెషల్ క్యారెక్టర్స్ రిమూవ్ చేయాలంటే ఏదేదో ఇచ్చున్నారు వీళ్ళు. వాట్ క్యారెక్టర్ తీసుకుంటున్నారు ఇక్కడ ఇదంతా కూడా వాట్ క్యారెక్టర్స్ ఇవన్నీ తీసుకుంటున్నారు.
స్పెషల్ క్యారెక్టర్స్ రిమూవ్ చేయడానికి మనకి ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, బెస్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. గుర్తు రావట్లేదు ఇది. ఆర్ అని ఉంటుంది, తర్వాత సింగిల్ కొటేషన్, ఆ తర్వాత క్యాప్ ఉంటుంది, /x00/x7. యా గుర్తొచ్చింది. ఐ థింక్ /x00 అనుకుంటున్నాను. /x00-/x7f. ఏదో చూపిస్తుంది కదా. అయిపోయింది. ఇట్లా వస్తే ఇంతే. మర్చిపోయినామా, అక్కడ ఆగిపోతే మనకి. కనీసం నాన్ ఆస్కీ క్యారెక్టర్స్ అమ్మయ్య దొరికినట్టే ఉంది. /x00-/x7f. యా /x00-/x7f కరెక్ట్గానే చేసినాం మనం. ఎర్ర వస్తుంది ఇక్కడ మనకైనా. ఇది అయిపోయినాయి కదా, కరెక్టే. /x /x00/x7. I think small. ఓకే సో ఒకసారి అని చేద్దాం. యా వర్కౌట్ అయింది. సో ఇది అనమాట. అంటే వాట్ ఈస్ దట్, నాన్ ఆస్కీ క్యారెక్టర్స్ రిమూవ్ చేయడానికి. ఓకే సో ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ గుర్తుపెట్టుకోండి. నేను చాలా రోజులు అయింది యూజ్ చేసి దీన్ని, అలాగే సడన్గా గుర్తు రాలేదు. సో గూగుల్లో కూడా మనము ఎలా సెర్చ్ చేయాలి, దాన్ని కరెక్ట్గా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి నాకు ఐడియా ఉంది కాబట్టి దానికోసమే ఎదుగుతూ ఉన్నా. ఓకే సో ఇప్పుడు మనకి వచ్చేసి చూడండి, ఇది వచ్చేసి మూవీ నేము, ఇది లాంగ్వేజ్, ఇది ఇయర్, ఇది లిస్ట్లో ఉంది. ఇప్పుడు నేను దీన్ని డిక్షనరీలో కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఎలా కన్వర్ట్ చేయొచ్చు, ఇట్స్ వెరీ సింపుల్ నా. సో ఒక డమ్మీ డిక్షనరీ తీసుకుంటాను నేను, ఆర్ఎల్స్ ఇక్కడ మీరు డైరెక్ట్గానే. ఓకే ఇప్పుడు ఇదంతా కూడా నేమ్లోకి వచ్చేసింది అనుకున్నాం. సో ఇది లిస్ట్ అనుకుందాం. ఇప్పుడు నేను ఒక డిక్షనరీ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. సరే ఫర్ ఎగ్జాంపుల్ మూవీ నేమ్. సో మూవీ నేమ్ ఆఫ్. సో ఇది మీకు ఇంకొక బేసిక్ అనమాట. ఓకే సో మీరు ఇది లిస్ట్ ఉంది. ఇప్పుడు లిస్ట్ స్టార్టింగ్ విత్ 0, 0, 1, 2. ఇక్కడ నాకు 3 ఉన్నాయి కాబట్టి 0 పొజిషన్లో ఉంది ఏంటంటే మూవీ నేమ్. సో నేమ్ ఆఫ్ 0 తీసుకుంటా. అంటే డిఫరెంట్ వేలో చేయొచ్చు, ఇంకా షార్ట్ కట్స్ ఉంటాయి. అంత షార్ట్ కట్స్ మనకు అవసరం లేదు. ఓకే మూవీ నేమ్ తీసుకున్నాను. అలాగే లాంగ్వేజ్, LANGUAGE లాంగ్వేజ్, నేమ్ ఆఫ్ 1, నేమ్ ఆఫ్ 1 కదా లాంగ్వేజ్. అండ్ ఇంకొచ్చేసి ఇయర్. సో ఇయర్ వచ్చేసి నేమ్ ఆఫ్ 2. ఓకే సో నాకు డిక్షనరీ రెడీ అయిపోయింది. ఇది డిక్షనరీ. సో దీన్ని నేను ఇప్పుడు ఏ అనే వేరియబుల్, ఓకే ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేసినాను. సో ఇప్పుడు నేను ప్రింట్ ఏ అని కొట్టానంటే ప్రింట్ ఏ అని కొట్టానంటే యా. సో ఇప్పుడు నాకు ప్రింట్ ఏ అని కొట్టేసానంటే నాకు ఈ డిక్షనరీ ప్రింట్ అయిపోతుంది. సో ఇప్పుడు మన ప్రాజెక్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి మ్యాజిక్, ఆ బ్రేకులు తీసేస్తే ఏమవుతుందో చూద్దాం. సో ఇప్పుడు నేను ఈ బ్రేక్ తీసేస్తా, ఇక్కడ ఒక బ్రేక్ తీసేస్తా. ఓకే సో బ్రేక్ తీసేసి చూడండి ఏమవుతుందో. యా సో ఒక రోలో ఉన్న డేటా మొత్తం వచ్చేసింది. చూసారా అంత ఎక్సైట్మెంట్ వస్తుంది. ఒక రోలో ఉన్న ఈ రోలో ఉన్న డేటా మొత్తం వచ్చేసింది అంతే అనుకుంటా. ఈ రోలో ఉన్న డేటా మొత్తం అనుకుంటుంది. సో ఈ రోలో వచ్చేసి 182 తెలుగు 2019, 118 తెలుగు 2019, సెకండ్ ఫస్ట్ ర్యాంక్ రాజు. సో సెకండ్ వచ్చేసి ఫస్ట్ ర్యాంక్ రాజు. నెక్స్ట్ వచ్చేసి 2 hours లవ్, ఇక 2 hours లవ్. ఓకే సో ఇప్పుడు నేను ఈ బ్రేకర్ తీసేస్తా. చూడండి మ్యాజిక్. సో ఇప్పుడు నేను ఈ బ్రేకర్ తీసేస్తా.
ఓకే, చూసారా మొత్తం వచ్చేసినాయి మనకి మూవీస్ మొత్తం. ఎంతసేపు పట్టింది మనకి, ఎక్కువ టైం కూడా పట్ల. బట్ ఇక్కడ ఒక్కటి మనం ఒక వేరియబుల్, ఓకే, ఒక డేటా మెసేజ్ది మనకి ఏంటంటే యూఆర్ఎల్ కావాలి అంటే ఇక్కడ క్లిక్ చేస్తే నెక్స్ట్కి వెళ్తుంది కదా. సో రైట్ క్లిక్ ఇచ్చేసి యూఆర్ఎల్ ఫైండ్, యూఆర్ఎల్ కార్డ్ మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో యూఆర్ఎల్ ఎక్కడ ఉందో ఒకసారి, దీంట్లోనే ఏ రిఫరెన్స్ మూవీ నేమ్. ఓకే, సో ఇక్కడ నాకు యూఆర్ఎల్ కార్డ్ కావాలి కాబట్టి ఇక్కడ నేను నేమ్, ఓకే, యూఆర్ఎల్ వచ్చేసి టీడీలో ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే td.ahref. సో దీని గురించి మీకు తెలుసుకోవాలంటే చెప్పాను కదా మీకు ఆల్రెడీ. సో యూఆర్ఎల్ వచ్చేసి ఆఫ్ ఉంది. సో క్లిక్, నేనంతే దీన్ని యాడ్ చేయాలి, డొమైన్ నేమ్ యాడ్ చేయాలి దీనికి. సో లెట్స్ టేక్ ద డొమైన్ నేమ్. సో డొమైన్ నేమ్ కూడా యాడ్ చేసేద్దాం. ఓకే, సో ఇయర్ తర్వాత నేను లింక్ తీసుకుందాం అనుకుంటున్నాము, మూవీ లింక్. నెక్స్ట్ వచ్చేసి లింక్ వచ్చేసి డైరెక్ట్ లింక్. ఓకే, ನಾವು రన్ చేద్దాం మళ్ళీ. ఓకే, యా ఇప్పుడు ఇవి లింక్స్ అనమాట. ఓకే, లెట్స్ టేక్ వన్ లింక్. ఈ లింక్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం పనిచేస్తుందా లేదా అనేది. సో ఈ లింక్ పనిచేస్తుంది, చూసారా 118 మూవీస్ లింక్ పనిచేస్తుంది. 118 నందు వచ్చారు. ఓకే ఓకే, సో యా ఇక్కడతో అయిపోయింది. ఇప్పుడు ఇక్కడతో ఒక స్టేజ్ అయిపోయింది మనకి. సో నెక్స్ట్ ఏంటి అంటే ఈ డేటా మొత్తాన్ని కూడా నేను ఒక ఎక్సెల్ ఫైల్లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనము బేసిక్స్ చూసాము, అలాగే మనము యా బేసిక్స్ చూసాము, అలాగే ఒక అడ్వాన్స్ టాపిక్ అంటే డేటాని ఎలా తీసుకురావాలి అనే కాన్సెప్ట్, అంటే ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మనం రిక్వెస్ట్ మాడ్యూల్ యూస్ చేసాం. ఇప్పుడు ఈ డేటాని ఫైల్స్లో స్టోర్ చేయాలంటే మనం ఇంకొక టూల్ అడ్వాన్స్ టూల్ అనేది నేర్చుకోవాలి. ఓకే, సో అది వచ్చేసి ఇక్కడ మనకి ఇంకొక బెస్ట్ టూల్ ఏంటంటే పాండాస్ అనమాట. ఓకే, ఇంపోర్ట్ పాండాస్ SPD. సో ఇది పాండాస్. సో ఈ పాండాస్ మాడ్యూల్ అనేది మీకు సమ్ టైమ్ మీకు బేస్ ప్యాకేజ్లో దొరకదు, మీరు ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఏంటంటున్నానంటే ఇప్పుడు మనకి కన్సోల్లో ప్రింట్ అయింది కదా, ఈ కన్సోల్లో ప్రింట్ అయిన డేటా మొత్తాన్ని కూడా నేను CSV ఫైల్లో కానీ, ఎక్సెల్ ఫైల్లో కానీ, లేదా DBలో కానీ, యువర్ విష్. సో పాండాస్ అనేది చాలా ప్రొవైడ్ చేస్తుంది టూల్స్ అనేవి. సో మీకు ఏ ఫైల్లో స్టోర్ చేయాలన్నా, ఏ DBలో స్టోర్ చేయాలన్నా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, యా చూద్దామైతే. ఓకే, పాండాస్ అంటే ఇప్పుడు ఈ డేటా మొత్తాన్ని మనం CSV ఫైల్లో స్టోర్ చేద్దాం. ఓకే, 33 minutes అయిపోయింది, నో ప్రాబ్లం. నాకు తెలిసి మీరు బాగానే నేర్చుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ దీన్ని మొత్తం స్టోర్ చేసే ముందు సో పాండాస్కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది అనమాట, డేటాని స్టోర్ చేసుకు. ఈ స్ట్రక్చర్లో డేటా స్టోర్ చేసుకుంటేనే నేను మీకు CSV ఫైల్లో కానీ, ఎక్సెల్ ఫైల్లో కానీ స్టోర్ చేయగలుగుతాను. ఆ స్ట్రక్చర్ని మనం ఫాలో అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మనకి ఈ ఏరియాలో మనకి డేటా వచ్చింది కదా, దీన్ని మొత్తం కలెక్ట్ చేస్తాను నేను ఫస్ట్. సో లిస్ట్ ఆఫ్ ఒక డేటాని తీసుకుంటాను. సో ఇక్కడ ఏం చేస్తానంటే డేటా ఈజ్ ఈక్వల్ టు, ఓకే, నౌ ఈ డేటాకి దీన్నే అపెండ్ చేస్తాను, డేటా డాట్ అపెండ్. ఓకే, డేటా డాట్ అపెండ్ చేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి PD డాట్ డేటా ఫ్రేమ్. సో ఇప్పుడు ఆ డేటాకి నేను ఒక డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ చేయబోతున్నాను. సో ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే డేటా అనేది లిస్ట్ ఆఫ్ డిక్షనరీస్. ఓకే, లిస్ట్ ఆఫ్ డిక్షనరీస్ మీకు ఒకసారి ప్రింట్ చేసి చూపిస్తాను నేను. సో బెటర్ టు ప్రింట్ డేటా. సో నేను ఇప్పుడు డేటాని ప్రింట్ చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ మీరు చూసారా, ఇప్పుడు ఇదంతా కూడా లిస్ట్ ఆఫ్ డిక్షనరీస్ ఫ్రెండ్స్. చూడండి, ఇది లిస్ట్ లోపల డిక్షనరీస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ డిక్షనరీస్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద లిస్ట్ ఆఫ్ డిక్షనరీ టైప్. ఓకే,
సో మీకు తెలుసు లిస్ట్ ఈజ్ మ్యూటబుల్ కదా. సో దాన్ని వీ కెన్ ఎడిట్, మోడిఫై ఏదైనా చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఈ ఒక డేటాకి ఏదైతే మనకు వచ్చిందో ఒక డేటా, ఈ డేటాకి నేను ఒక డేటా ఫ్రేమ్ని క్రియేట్ చేయబోతున్నాను. ఓకే, డేటా ఫ్రేమ్ని. ఓకే, డేటా ఫ్రేమ్ అంటే ఇక్కడ మనకి ఒక ఎక్సెల్ అనుకోండి, ఒక టేబుల్ ఫార్మాట్ అనుకోండి. ఓకే, ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో పాండాస్ ఈజ్ ద బెస్ట్ టూల్. మీకు నెక్స్ట్ ట్యూటోరియల్లో మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పాండాస్ ట్యూటోరియల్ రిక్వెస్ట్ మాడ్యూల్ మనం నేర్చుకున్నాము. పాండాస్ అయితే మీకు మళ్ళీ యూజ్ అవుతుంది డేటా అనాలిసిస్ పీపుల్కి. ఓకే, సో డేటాను పాస్ చేసేస్తాము. డేటా పాస్ చేసిన తర్వాత ఓకే, డిఎఫ్ ఈజ్ ఈక్వల్, ఇప్పుడు డిఎఫ్ అంటే ఇక్కడ డేటా ఫ్రేమ్ అనమాట. మీకు ఆన్లైన్లో కూడా ఎక్కడైనా సరే పాండాస్ మీద వర్క్ చేసేటప్పుడు డిఎఫ్ అనే ఉంటుంది. డిఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ద డేటా ఫ్రేమ్. ఓకే, సో ఇప్పుడు చూస్తే మీకు చూడండి ఒక డేటా ఫ్రేమ్ టేబుల్ ఫార్మాట్లో ఎలా క్రియేట్ అయి ఉంటుందో. చూసారా, ఒక టేబుల్ అనేది వచ్చేసింది. ఇప్పుడు దీన్ని నేను ఎక్సెల్ ఫైల్లో స్టోర్ చేసి చూపిస్తాను మీకు. డిఎఫ్ డాట్, ఓకే ఇక్కడ వద్దు, డిఎఫ్ డాట్ టు ఎక్సెల్ ఫైల్లో స్టోర్ చేస్తున్నాను ఇప్పుడు డేటా మొత్తాన్ని. సో నేను ఏం చేస్తానంటే మూవీ బఫ్ డేటా కదా ఇది, మూవీ బఫ్ డేటా, ఓకే, మూవీ బఫ్ డేటా ఎక్సెల్ ఎస్ఎక్స్. సో దీని గురించి అడగమాకండి ఇదంతా ఎట్లా చేయాలని. సో ఇది పాండాస్ మీద వర్క్ చేస్తున్నాం. సో మీరు బేసిక్స్ నేర్చుకున్నంత మాత్రాన మనం ఏం చేయలేము. బేసిక్స్తో పాటు కొన్ని అడ్వాన్స్డ్ టాపిక్స్ యూజ్ చేస్తేనే మీరు ఒక ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేయగలరు. సో ఓకే, మనం ఇక్కడ 3 టెక్నాలజీస్ యూజ్ చేసాము. ఒకటి బేసిక్స్, 2 రిక్వెస్ట్ మాడ్యూల్ అంటే డేటాను ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి అదొక అడ్వాన్స్డ్ టాపిక్ యూజ్ చేసాము. అలాగే పాండాస్ అంటే డేటాని స్టోర్ చేసుకునే టూల్ అనమాట. సో ఈ టూల్స్ అన్ని మనం యూజ్ చేయాల్సి వస్తుంది. అప్పుడే మనం ఒక కంప్లీట్ ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేయగలం. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు ప్యాకేజ్ అంటే ఫైల్స్ ఏమీ లేవు. నేను రన్ చేస్తున్నాను. ఓకే, ఓపెన్ ఎక్సెల్ మాడ్యూల్ లేదంటుంది. సో దాన్ని ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, 37 minutes అయిపోయింది. తప్పదు, నేర్చుకోవాలనుకుంటే ఏదైనా కాన్సెప్ట్ తెలుసుకోవాలంటే టైం స్పెండ్ చేయాల్సిందే. సో ఇప్పుడు మనం టైం స్పెండ్ చేసినామంటే మనకు ఐడియా వచ్చేసింది కదా. ఇక్కడ మీరు ఏం నేర్చుకున్నారు, ఇక్కడ మీకు 3 టెక్నాలజీస్ యూజ్ అయినాయి. రిక్వెస్ట్ మాడ్యూల్ ఎందుకు యూజ్ అవుతుంది, బేసిక్స్ ఇలా యూజ్ అవుతాయి, అలాగే పాండాస్ ఇలా యూజ్ అవుతాయి అని 3 కాన్సెప్ట్స్ మీకు ఇక్కడ యూజ్ అయినాయి. ఓకే, సో మీరేమి టైం వేస్ట్ అయితే చేయలేదు. ఓకే, మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. అంటే ఇప్పుడు మీరు CSV ఫైల్స్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేది కూడా మీకు ఐడియా వచ్చేసింది కదా. సో రన్ మల్టీ థ్రెడింగ్ ఈజ్ నాట్ పైథాన్ ఈజ్ అప్డేటింగ్. ఓకే, మళ్ళీ రన్ చేద్దాం. సో చూడండి ఇప్పుడు మొత్తము మీ క్లయింట్ ఈ డేటా ఇచ్చింది మొత్తాన్ని కూడా సో HTML లో ఉన్న కంటెంట్ అంతాన్ని కూడా మనము ఎలా చేసినామంటే డిక్షనరీలోకి తీసుకొచ్చేసినాం. సారీ ఎక్సెల్ ఫైల్లోకి తీసుకొచ్చినాం మనం. డైలీ వీడియోస్, ఇక్కడ చూసారా మనకు ఒక ఎక్సెల్ ఫైల్ క్రియేట్ అయింది. ఇప్పుడు నేను డబుల్ ట్యాప్ చేస్తాను చూడండి. సో ఇది ప్రాజెక్ట్ ఇంతే, డేటా ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ అంటే ఇంతే. అంటే వాళ్ళ క్లయింట్కి కావాల్సిన డేటా కదా, మనం డేటా ఇస్తున్నాం. సో డేటా చూసారా ఎట్లా ఉంది, HTML ఫార్మాట్లో ఉన్న ఈ డేటాని మనం క్లయింట్కి ఎక్సెల్ ఫార్మాట్లో ఇచ్చేస్తాం. సో దిస్ ఈజ్ ద యూజ్ అనమాట, వెబ్ స్క్రాపింగ్ యొక్క యూజ్. సో మీరు వెబ్ స్క్రాపింగ్ నేర్చుకోవాలనుకుంటే కంప్లీట్గా నా ట్యూటోరియల్ ఫాలో అయిపోండి, నేర్చుకోవచ్చు. సో ఇప్పటివరకు మనం చేసినంత ఒక పార్ట్. ఓకే, నెక్స్ట్ మనం ఇంకా మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్ అప్లై చేయాలి. ఇప్పుడు మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్ అప్లై చేయబోతున్నాం. చూడండి ఇక్కడ మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు ఈ URL ఫర్ ఎగ్జాంపుల్ నేను URL ఓపెన్ చేసి ఓకే ఆల్రెడీ ఓపెన్ చేసిన ఈ URL ఓపెన్ చేసి నాకు ఈ కంటెంట్ ఉంది కదా, జస్ట్ లేకపోతే ఓకే ఈ కంటెంట్ తీసుకుందాం. జస్ట్ మల్టీ థ్రెడింగ్ ఎలా యూజ్ అవుతుందో తెలుసుకోవాలి కాబట్టి ఈ కంటెంట్ ఎలా తీసుకోవాలో చూద్దాం అంతే. ఓకే, సో ఇప్పుడు ఈ కంటెంట్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఓకే, సో ఈ కంటెంట్ తీసుకురావాలంటే మనము ఈ URLని హిట్ చేయాల్సింది, అంతే కదా. కంటెంట్ తీసుకోవాలంటే మనం URLని హిట్ చేయకుండా మనం కంటెంట్ తీసుకురాలేము, కరెక్టే కదా. సో హిట్ చేయాలంటే ఇక్కడ మనకి ఎన్ని మూవీస్ ఉన్నాయి ఇక్కడ ప్రజెంట్. సో డేటా ఫ్రేమ్లో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి 201 వీడియో, 201 అంతే.
ఓకే 201 లింక్స్ ఉన్నాయి. సో 201 లింక్స్కి ఒక్కొక్క లింక్కి 1 సెకండ్ పట్టిందంటే 201 సెకండ్స్ పడుతుంది. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు దగ్గర 10,000 ఉన్నాయి అనుకోండి, 10,000. సో 10,000 యూఆర్ఎల్స్. ఓకే, మనము క్యాలిక్యులేట్ చేసి చూద్దామా. 10,000 ఉన్నాయి, ఒక్కొక్కడానికి 10 సెకండ్ పడుతుంది. 10,000 సెకండ్స్ని CALC ఓకే. సో లెట్స్ టేక్ 10,000 సెకండ్స్ ఉన్నాయి అనుకుందాం జస్ట్. ఓకే, బై 60 మినిట్స్లో కన్వర్ట్ చేస్తున్నాను. 166 మినిట్స్. దీన్ని అవర్స్లో కన్వర్ట్ చేయాలంటే బై 60నా? నో సారీ, నాకు అంత ఐడియా లేదు. 2 అవర్స్ పడుతుందా? ఓకే, మేబీ 2 అవర్స్ 77 ఉంది. ఓకే, జస్ట్ 3 అవర్స్ వేసుకుందాం అనుకుందాము. ఓకే 3 అవర్స్ వేసుకుందాము. 10,000 యూఆర్ఎల్స్ రన్ అవుతా ఉన్నాయి. అట్ ద లాస్ట్ 10,000 యూఆర్ఎల్లో అంటే 9,000 యూఆర్ఎల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసాం. 9,001 యూఆర్ఎల్స్ దగ్గర మీకు ఎర్రర్ వచ్చింది. ఓకే, ఎర్రర్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఆ ఎర్రర్ సాల్వ్ చేసి మళ్ళీ రన్ చేస్తారు. మళ్ళీ రన్ చేసినప్పుడు మీకు ఎంత టైం పడుతుంది? 3 అవర్స్. ఓకే, 3 అవర్స్ టైం పడుతుంది అనుకుందాము. సో ఈచ్ టెస్టింగ్కి 3 అవర్స్ టైం పడుతుంది అంటే ఇట్స్ నాట్ యూస్ఫుల్ అనమాట. సో ఇన్ కేసు మనకి స్క్రాపింగ్ అనేది డేస్ వీక్స్ అవుతున్నాయి అనుకోండి. సో ఆ ఏరియాలో మనకి మల్టీ థ్రెడింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ అవుతుంది. ఓకే, మీకు ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఓకే ఇక్కడ మనము కొన్ని 41 మినిట్స్ అయింది. నేనైతే 10 మినిట్స్లో కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. ఇది ప్రాజెక్ట్ లెక్క ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఇదంతా కూడా ఒక ఫంక్షన్లోకి యూజ్ చేద్దాం. డెఫ్ గెట్ మూవీస్ లిస్ట్. సో ఇదంతా ఒక ఫంక్షన్ అనమాట. సో మూవీస్ లిస్ట్లోకి తీసుకుందాం. ఓకే, సో ఓకే మూవీస్ లిస్ట్లోకి ఇప్పుడు అది పనిచేయదు. ఇప్పుడు మనం అది కాల్ చేస్తేనే ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ టెస్టింగ్ తీసుకుందాము. ఒక ఫంక్షన్ తీద్దాం, డెఫ్ గెట్ మూవీ ఇన్ఫో. సో ఇప్పుడు మీరు ఫంక్షన్స్ కానీ నేర్చుకోబోతున్నారు. ఫంక్షన్స్ ఎలా యూజ్ అవుతాయన్నాయి కదా. ఓకే, ఇప్పుడు నేను గెట్ మూవీ ఇన్ఫో. సో యూఆర్ఎల్. సో మీరు ఇప్పుడు ప్రాజెక్టే చేయబోతున్నారు ఇప్పుడు అనమాట. ఓకే, సో దీన్ని కాపీ చేద్దాము యూఆర్ఎల్ని. ఓకే, సో ఇప్పుడు యూఆర్ఎల్ని నేను ఈ ఫంక్షన్లోకి. సో ఇది వచ్చేసి ఫంక్షన్ విత్ పారామీటర్. నేను ఫంక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పే ఉంటాను, ఫంక్షన్ విత్ పారామీటర్. సో ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ యూఆర్ఎల్ ఇచ్చేసి ఈ కంటెంట్ తీసుకురావాలి అంతే కదా. సో ఇప్పుడు నేను రిక్వెస్ట్ డాట్ గెట్ యూఆర్ఎల్ ఈజ్ ఈక్వల్ టు రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్ టు నౌ రెస్పాన్స్ డాట్ కంటెంట్. సో దీని మొత్తాన్ని బ్యూటిఫుల్ సూప్ JSO EP JSO. Next JSO dot find 43 minutes JSO dot find. So okay, ఓకే నేను ఏం చేద్దానంటే దీంట్లో ఉన్న మూవీస్ పోస్టర్స్ని గెట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, కంటెంట్ వద్దు, లైక్ మనము మూవీ యొక్క పోస్టర్స్ గెట్ చేసుకుందాం. సో మూవీ యొక్క పోస్టర్ ఎప్పుడు కూడా ఇమేజ్ ట్యాగ్లో ఉంటుంది. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే నాకు JSOOP డాట్ ఫైండ్ ఆల్. ఓకే, JSOOP డాట్ ఫైండ్ నాకు ఇమేజ్ IMG ఇమేజ్ ట్యాగ్ ఫర్ IMG. నెక్స్ట్ MGO SRC. ఆల్మోస్ట్ మన దగ్గరికి వచ్చేసాం మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్కి. కొంచెం ఇంకా ఇమేజ్. ఓకే, మీకు ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సో ఇప్పుడు నేను ప్రింట్ IMG ఇమేజ్. ఓకే, సో ఇప్పుడు రన్ చేద్దాము. సో ఇప్పుడు రన్ చేసినప్పుడు నేను ఈ ఫంక్షన్ని కాల్ చేయట్లేదు. సో ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఈ ఫంక్షన్ మాత్రం కాల్ చేశాను. సో అది మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ యూఆర్ఎల్ ఈజ్ నథింగ్ బట్ ద మూవీ యూఆర్ఎల్. ఈ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. సో ఇది మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే,
సో చూసారా ఇమేజెస్ వచ్చినాయి. ఒకసారి టెస్ట్ చేద్దాం మనకు కావాల్సిన ఇమేజ్ అదే కాదా అని. ఒకసారి న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి ఇమేజ్, ఓకే మూవీ బఫ్ అని వచ్చింది. ఓకే ఇంకోటి తీసుకొని చూద్దాం. ఓకే చాలానే ఉన్నాయి ఇక్కడ ఇమేజెస్. పిఎన్జి, ఇది పిఎన్జి అంట సెట్ మూవీస్. దీన్ని ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇది వేరే వస్తున్నాయి అంటే జస్ట్ ఒక మూవీ అన్నీ. ఒక ఎగ్జాంపుల్ చూపుదా అంటే వచ్చుంటాయి ఆల్మోస్ట్. యా రామ్ చరణ్ సారీ వచ్చేసినాయి. కళ్యాణ్ రామ్. ఓకే సో ఇమేజెస్ అయితే వచ్చినాయి. ఇప్పుడు ఇమేజెస్ వచ్చినాయి. ఇప్పుడు మనకి ఇమేజెస్ ఏం రాలేదు, ఇమేజెస్ లింక్స్ వచ్చినాయి. సో మళ్ళీ మీకు ల్యాండ్ వచ్చేసి నాకు ఇమేజెస్ కూడా డౌన్లోడ్ కావాలనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి, ఇమేజ్కి సంబంధించిన పిల్లో మాడ్యూల్ ఒకటి ఉంటుంది. ఆ పిల్లో మాడ్యూల్ యూస్ చేసుకొని మీరు ఇమేజెస్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ మనం ఇమేజ్ లింక్స్ మాత్రమే తీసుకెళ్దాము, డౌన్లోడింగ్ ఏమొద్దు. మన కాన్సెప్ట్ మల్టీ థ్రెడింగ్ కాబట్టి ఓకేనా. యా సో రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇప్పుడు ఫంక్షన్ ఏం చేస్తానంటే రిజల్ట్ తీసుకుంటాను. రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ బాక్స్. ఓకే హియర్ సో ఆ రిజల్ట్లో నేను అపెండ్ రిజల్ట్ డాట్ అపెండ్ ఇమేజ్. సో ఇమేజ్ని అపెండ్ చేస్తున్నాను నేను. ఓకేనా. సో అపెండ్ చేసి నేను ఇప్పుడు రిటర్న్ చేస్తున్నాను. అంటే ఆ ఫంక్షన్ నుంచి నేను నాకు ఈ రెస్పాన్స్ కావాలంటున్నా, రిటర్న్ రిజల్ట్ ఆర్ఈఎస్సి రిజల్ట్. సో ఇప్పుడు ఈ రిజల్ట్ని ఇక్కడ ఇది తీసేస్తాను నేను. సో ఇప్పుడు రిటర్న్ వాల్యూ వస్తుంది కదా, ఇమేజెస్ క్యాప్చర్ చేస్తున్నా, ప్రింట్ ఇమేజెస్. ఓకే క్యాప్చర్ చేసిన నేను రన్ చేద్దాం. సో ఇవి చూడండి, ఇది లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్. లాస్ట్ టైం మనకి లిస్ట్ ఆఫ్ డిక్షనరీ వచ్చింది, ఇప్పుడు లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ అనమాట. ఇవన్నీ కూడా స్ట్రింగ్స్. సో ఇవన్నీ కూడా దేంట్లోనే లిస్టులో ఉన్నాయి. ఓకే యా ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే ఇంకొక కాలం యాడ్ చేసి ఈ ఇమేజెస్ వచ్చినాయి కదా, ఆ ఇమేజెస్ మొత్తాన్ని కూడా ఇక్కడ స్టోర్ చేయాలని అనుకుంటున్నాను. ఇది నా కాన్సెప్ట్. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ ఈ డేటా ఉంది. సో ఈ డేటాకి ఇది URL హిట్ చేసి దానికి సంబంధించిన ఇమేజెస్ ఇక్కడ స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఓకే దాన్ని ఎలా చేయాలో చూద్దాం. యా సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం మనం. సో అది ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ ఫైల్ని రీడ్ చేయాలి. ఓకేనా ఈ ఫైల్ని రీడ్ చేయాలి. సో మనకి ఫస్ట్ మనం మీకు pd.read, సో రీడ్ ఎక్సెల్ అనమాట. సో ఎక్సెల్ ఏంటి ఇక్కడ, సో ఆల్రెడీ మనం స్టోర్ చేసినాం కదా, దాన్ని యూజ్ చేద్దాం. read.excel. ఓకే read.excel read.excel. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. జబర్దస్త్ అంటున్నాడు మా ఫ్రెండ్. ఒక్క నిమిషము సారీ. ఓకే సో ఇప్పుడు నేనేం చేద్దాం అంటే ఈ ఫైల్ని రీడ్ చేయాలి ఫస్ట్ మనం. ఓకే రీడ్ చేద్దాం. ఫర్ రికార్డ్ ఇన్ సో ఇది పాండాస్ వచ్చిండాలి ఫ్రెండ్స్. పాండాస్ రాకపోతే నేను ఏం చేయలేను. సో పాండాస్ కూడా నేను ట్యూటోరియల్ చేస్తాను తొందరలోనే, అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రికార్డ్స్ ఎలా యూజ్ చేయాలి అనేది. సో ప్రింట్ RECORD రికార్డ్. ఓకే ఈ రెండు కామెంట్ పెట్టేద్దాం. సో ఇప్పుడు ఆ ఫైల్ని రీడ్ చేసి నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. ఓకే సో ఇప్పుడు ఈ ఫైల్ని రీడ్ చేసి ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం అనమాట. XLRD అబ్బా మళ్ళీ ఇది ఇంకో మాడ్యూల్ మిస్ అయిపోయింది. అంటే ఇది కొత్తగా తీసుకొని చేస్తున్నాం కదా, అన్నిటిని ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది.
XLRD మాడ్యూల్ మిస్ అయిందంట. 1 అవర్ అయిపోయేటట్టుంది ఈజీగా. యా, సో రికార్డ్స్ అయితే వచ్చినాయి. సో ఇప్పుడు నాకు ఓన్లీ లింక్ మాత్రమే కావాలి కాబట్టి ఇది ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇది డిక్షనరీ. ఓకే, డిక్షనరీలో నుంచి నాకు ఇది లింక్ కావాలి. సో డిక్షనరీలో ఉన్న డేటాను ఎలా కాల్ చేస్తాం? బేస్డ్ ఆన్ ద కీ, రైట్? సో ఇప్పుడు నేను ఈ కీని కాల్ చేస్తే నాకు దాంట్లోనే వాల్యూ వస్తుంది. చూసారా, బేసిక్స్ ఇంక్లూడింగ్ బేసిక్స్ మొత్తం. ఇప్పుడు మళ్ళీ బేసిక్స్ ఇక్కడ డిక్షనరీలో ఉన్న డేటాను రీడ్ చేస్తున్నాం. సో మీకు డిక్షనరీ మీద ఐడియా ఉందంటే మీరు ఈజీగా డిక్షనరీస్ని హ్యాండిల్ చేయొచ్చు. అదొకటి అనమాట. అందుకే డిక్షనరీ బేసిక్స్ ఇంపార్ట్. చూసారా, ఇప్పుడు నేను డిక్షనరీలో ఉన్న లింక్ కాల్ చేసినాం కాబట్టి నాకేమొచ్చింది, డేటా అనేది వచ్చేసింది. ఓకే, ఇప్పుడు నేను ఈ డేటాని యూఆర్ఎల్ని హిట్ చేస్తా. లాస్ట్ టైం మనం ఒక యూఆర్ఎల్ తీసుకొని హిట్ చేస్తాం. ఇప్పుడు నేను యూఆర్ఎల్ని హిట్ చేస్తాను. ఓకే, అయిపోయింది ఆల్మోస్ట్. దీన్ని యూఆర్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఓకే. సో ఇది యూఆర్ఎల్ పెట్టుకున్నా పర్లేదు. ఓకే, యూఆర్ఎల్. సో యూఆర్ఎల్ని నేను ఒక బ్రేక్ పెడతాను. ఫస్ట్ ఎప్పుడైనా సరే లూప్లో ఉన్నప్పుడు బ్రేక్ పెట్టి టెస్ట్ చేసుకుందాం. లాస్ట్ టైం మనం చూసావా, ఫస్ట్ మనం అంతా బ్రేక్లు పెట్టుకొని ఒక్కోదాన్ని టెస్ట్ చేసుకున్నాం. వన్స్ అయిపోగానే బ్రేక్ తీసేస్తాం, అది ఫక్ మన వచ్చేస్తుంది మనకి వాల్యూ మొత్తం. యప్, చూసారా, మనకి ఆ మూవీకి సంబంధించిన ఇమేజెస్ వచ్చేసినాయి. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ దీనికి ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తున్నాను నేను. ఓకే, యా, రిజల్ట్ అని తీసుకుందామా, RESLT రిజల్ట్. ఓకే, రిజల్ట్ అని తీసుకుందాం. రిజల్ట్. ఓకే, రిజల్ట్ డాట్ అపెండ్ రికార్డ్. సో ఇక్కడ నేను రిజల్ట్ డాట్ అపెండ్ రికార్డ్ అంటే ఓకే. సో మళ్ళీ ఒక డేటా ఫ్రేమ్ రిపీట్ డేటా ఫ్రేమ్ రిజల్ట్ డాట్ టు ఎక్సెల్ మూవీ ఇన్ఫో అని తీసుకుందాం. మూవీ ఇన్ఫో డాట్ ఎక్సెల్ ఎస్ఎక్స్ ఇండెక్స్ ఈక్వల్ టు ఫాల్స్. ఓకే, లెట్ మీ రన్ ది స్క్రిప్ట్. ఇక్కడ మీకు ఇంకో ఫైల్ క్రియేట్ అవుతుంది చూడండి, మూవీ ఇన్ఫో అనేది ఒక ఫైల్ క్రియేట్ అయింది. సో ఇది ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మీకు డిక్షనరీస్ ఎలా యూజ్ అవుతాయో కూడా మీకు ఇక్కడ ఐడియా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, మూవీ నేమ్, లాంగ్వేజ్, ఇయర్, లింక్ అని వచ్చింది. ఇప్పుడు నేను ఏం అనుకుంటున్నానంటే ఏదైతే మనము యూఆర్ఎల్స్ ఏదైతే మనము ఇమేజెస్ డేటా స్క్రాప్ చేసినామో దాన్ని దాన్ని ఎక్సెల్ ఫైల్కి అపెండ్ చేయాలి. ఓకేనా? సో అపెండ్ చేయాలి అంటే ఇక్కడ మనము ఇది రికార్డ్, ఆ రికార్డుకి ఈ డేటాని అప్డేట్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకి యాక్చువల్లీ రిజల్ట్లో అయితే అపెండ్ ఉంటుంది. ఓకే, రికార్డ్లో మనము యాడ్ చేయాలంటే అప్డేట్ అని ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ సింపుల్గా రికార్డ్ డాట్ అప్డేట్ రికార్డ్ డాట్ అప్డేట్. సో ఈ రికార్డ్ని అప్డేట్ చేయబోతున్నాను విత్ ఇమేజెస్, IMAGS ఇమేజెస్ కోలన్. సో IMAGS ఇమేజెస్. సో రికార్డ్ని అప్డేట్ చేసేసినాం. సో ఇప్పుడు ఆ రికార్డ్ అప్డేట్ అయిపోయింది. ఆ రికార్డ్లో మనకి ఏంది, ఇమేజెస్ అనే ఒక కాలం కూడా యాడ్ అయిపోయింది. సో ఆ డేటా ఇక్కడ స్టోర్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి, సో రన్ చేసే ముందు ఫస్ట్ ఈ ఫైల్ని క్లోజ్ చేయాలి. మనం క్లోజ్ చేసేద్దాం ఫస్ట్. ఓకే, సో రన్ చేద్దాం. ఓకే యా. సో కోడ్ 0 అంటే మనకి సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది వితౌట్ ఎర్రర్స్. ఓకే, మూవీ ఇన్ఫో ఫైల్ ఓపెన్ చేద్దాం ఇప్పుడు మళ్ళీ మనం. యా, సో ఇక్కడ చూసారా మనకి మూవీస్ వచ్చేసినాయి. సో మూవీ URLs మొత్తం వచ్చేసినాయి. ఓకేనా? సో ఇది మనం మూవీ ఇమేజెస్ కూడా యాడ్ చేసినాం. చూసారా, అంటే డిక్షనరీలో ఎక్స్టెండ్ ఎలా ఉపయోగపడుతుందో కూడా మనం నేర్చుకున్నాం. సో ఆల్మోస్ట్ చాలా వరకు బేసిక్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక 10 శాంపిల్స్ తీసుకుంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా లిస్ట్. ఇప్పుడు స్లైస్ ఆపరేషన్, లిస్ట్లో స్లైస్ ఆపరేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఇదంతా కూడా మనకి డిక్షనరీ డేటా కదా.
సారీ, ఇదేం రిటర్న్ చేస్తుంది అంటే లిస్ట్ రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు నేను లూప్లో ఓన్లీ 10 మూవీస్ మాత్రమే తీసుకోవాలనుకుంటున్నాను. అంటే ఫస్ట్ ఇక్కడ బ్రేక్ పెట్టి, అంటే ఇక్కడ బ్రేక్ తీసేసాను అనుకోండి, బ్రేక్ తీస్తే ఏమవుతుంది అంటే మనకి మొత్తం రన్ అవుతాయి. నాకు మొత్తం అవసరం లేదు, ఒక 10 మాత్రమే రన్ కావాలనుకుంటున్నాను. ఓకే, అంటే 10 మూవీస్ యొక్క URLs మాత్రమే నేను పిక్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఇది కాన్సెప్ట్. ఓకే 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 సో ఇప్పుడు మనకి స్లైస్ ఆపరేషన్. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ స్లైస్ ఆపరేషన్. ఇప్పుడు నాకు ఓన్లీ 10 మాత్రమే కావాలి. అప్పుడు ఏం చేస్తాను, 10. నాకు 100 కావాలి, 100. నాకు 20 కావాలి, 20. స్లైస్ ఆపరేషన్ చూసారా? అంటే ఇప్పుడు మన దగ్గర ఓవరాల్గా చూసినట్టయితే ఇక్కడ ఓవరాల్గా మనకి ఎన్ని ఉన్నాయి, 200 ఉన్నాయి. 200 అవసరం లేదు, అంటే జస్ట్ నేను ఒక 10 శాంపుల్స్ తీసుకోవాలనుకుంటున్నాను. ఓకే, స్లైస్ ఆపరేషన్ యూస్ చేస్తున్నాను ఇక్కడ. ఒక జస్ట్ 10 తీసుకుందాము. ఇప్పుడు చూద్దాము, రన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు 10 మూవీస్ సెలెక్ట్ చేస్తున్నాను. సో 10 మూవీస్కి టైం తీసుకుంటుంది. లాస్ట్ టైం 1 మూవీకి. ఓకే ఓకే ఇట్స్ రన్నింగ్. ఓకే, అయిపోయింది. మూవీ ఇన్ఫో చూద్దాం. ఇక్కడ చూడండి 118 ఫస్ట్ ర్యాంక్ ఇవి వచ్చినాయి, ఆనంద్. అండ్ దానికి సంబంధించిన డేటా. అండ్ ఎస్, ఇక్కడ చూసారా ఈ ఇమేజెస్లో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి మూవీకి కూడా సేమ్ డేటా వచ్చేసింది. ఓకే, అంటే ప్రతిదీ కూడా సేమ్ డేటా వచ్చింది. సో ఇది రావడానికి గల కారణం ఏంటి అంటే ఇక్కడ మీకు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఫస్ట్. సో ఇక్కడ ఇమేజెస్ అంటే ఈ మూవీకి సంబంధించిన ఇమేజెస్, అంతే కదా, ఈ మూవీకి సంబంధించిన ఇమేజెస్. కాబట్టి ఇక్కడ ఇవన్నీ చూడండి, అబ్జర్వ్ చేయండి, ఈ డేటాను అబ్జర్వ్ చేయండి, మీకు సేమ్ డేటా వచ్చింది. ఓకే, అంటే ప్రతి మూవీకి కూడా సేమ్, అంటే నాకు తెలిసి లాస్ట్ మూవీ ఏదైతే వచ్చిందో ఆ డేటాతో అప్డేట్ అయిపోయింది ఇదంతా కూడా. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్లోనే మనకి డీప్ కాపీ, షాలో కాపీ అని వస్తుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఇక్కడ రికార్డ్ ఉంది కదా, దీన్ని మనం రికార్డ్ డాట్ కాపీ అని తీసుకోవాలి. సో అలాగని తీసుకోకపోతే లాస్ట్ ఏదైతే వచ్చిందో ఆ డేటాతో ఈ ఫస్ట్ ఉన్న డేటా మొత్తం కూడా ఓవర్ రైడ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మనము ఇమేజెస్ని అప్డేట్ చేస్తున్నాం, ఆ డేటా మొత్తం కూడా ఓవర్ రైడ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను చేసిన రికార్డ్ డాట్ అప్డేట్ డాట్ కాపీ తీసుకున్నప్పుడు మీకు ఈ డేటా అనేది చేంజ్ అయ్యింది. ఓకేనా? సో దట్ ఈస్ ద, అంటే స్వాలో కాపీ అండ్ డీప్ కాపీ అని కాన్సెప్ట్ ఉంటాయి కదా, ఆ కాన్సెప్ట్స్ ఇవే అనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ లాస్ట్ మూవీ ఏదైతే ఉందో ఆ రికార్డుకి సంబంధించిన ఈ డేటా మొత్తం కూడా ఆడ వేరియబుల్లో అప్డేట్ అయిపోయింది. ఓకే, సో ఇలా అప్డేట్ అవ్వకుండా ఉండాలంటే మనం కాపీ అనేది తీసుకోవాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా ఈ డిక్షనరీస్ మీద కానీ లిస్ట్ మీద కానీ వర్క్ చేసేటప్పుడు మీకు డూప్లికేట్ డేటా వస్తే అప్పుడు మీరు ఏం చేస్తారంటే డాట్ కాపీ అని చేసుకోండి, సరిపోతుంది. ఓకే, దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు మనం. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ రన్ చేద్దాం. ఈసారి కాపీ తీసుకున్నాము, నెక్స్ట్ రన్ చేద్దాం మళ్ళీ. బా 58 minutes అయింది, అద్దరిపోయింది మనకి. 58 minutes అంటే మామూలు విషయం కాదు కదా. ఓకే, రన్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇప్పుడు BC1 వెయిట్ మళ్ళీ మనకి అదే సేమ్ డేటానే వచ్చింది కదా, సేమ్ డేటానే వచ్చింది. వై దిస్ కొలవరీ? సేమ్ డేటా ఎందుకు వస్తుంది మనకి ఇక్కడ? ఇమేజెస్, URL, ఇమేజెస్, let me take copy here.
ఇక్కడ మిస్టేక్ చేసినాం, మళ్ళీ తప్పదు. 10 ఇయర్స్కి కొంచెం టైం తీసుకుంటుంది. నేను జస్ట్ తగ్గిస్తాను దీని సైజ్ని, 5 తీసుకుందాము. టైం తీసుకుంటుంది కాబట్టి టెస్టింగ్కి. డాట్ కాపీ రికార్డ్ డాట్ అప్డేట్ బాగానే ఉంది. వై సేమ్ నో, ఐ థింక్ మన అబ్జర్వేషన్ రాంగ్. ఐ థింక్ అబ్జర్వేషన్ రాంగ్. ఎస్, కరెక్ట్, అబ్జర్వేషన్ రాంగ్. సో డేటా వచ్చేసి డిఫరెంట్ వస్తుంది. నా అబ్జర్వేషన్లో రాంగ్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇమేజెస్కి ఇక్కడ మళ్ళీ క్లిక్ చేద్దాం. చూసారా, డేటా అనేది యాక్చువల్ చేంజ్ అవుతుంది. ఇట్స్ నాట్ సేమ్ డేటా. సో ఇక్కడ మనం ఫస్ట్ ఇది చూసినప్పుడు, ఓకే సారీ, యాక్చువల్లీ అబ్జర్వేషన్ రాంగ్ అయింది ఇక్కడ. సో ఇట్లా అబ్జర్వేషన్ రాంగ్ అయితే ఇట్లా మళ్ళీ చూసారా, మనము ఒక 10 నిమిషాలు వేస్ట్ అయిపోయింది మనకి అబ్జర్వేషన్ రాంగ్ అవ్వడం వల్ల. సో ఇక్కడ మనకి అబ్జర్వేషన్ ఎందుకు రాంగ్ అయింది అంటే, ఈ ఫస్ట్ ఇక్కడ మనము మొత్తం చూడలేదు డేటా మొత్తాన్ని, మనం ఫస్ట్ ఇది మాత్రమే చూసాం. సో ఇది పిఎన్జి అనేది, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, అబ్జర్వేషన్ రాంగ్ అవ్వడానికి కారణం ఏదో చెప్తాను మీకు. సో పిఎన్జి అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ మూవీ బఫ్ అనేది కూడా ఒక ఇమేజ్ కిందే కదా వస్తుంది. సో ఈ మూవీ బఫ్ అనేది మీరు ఏ మూవీ యూఆర్ఎల్ యూజ్ చేసినా ఇది కామన్గా ఉంటుంది. ఓకే, ఇది కామన్గా ఉంటుంది. సో నేనేం చేశాను, అది ఇక్కడ కామన్గా వస్తుంది అంటే అదే అని కాదు, అట్లా కామన్గా ఉంటాయి కదా. సో అవి ఇక్కడ ఫస్ట్లో వచ్చినాయి. దానివల్ల ఏమనుకున్నానంటే నేను సేమ్ డేటా వస్తుందని అనుకున్నాను. సో అంటే ఇక్కడ మన అబ్జర్వేషన్ ఫెయిల్ అయింది. డేటా అనేది కరెక్ట్గానే వచ్చింది, మన అబ్జర్వేషన్ అనేది ఫెయిల్ అయింది. సో ఇది చేసిన మిస్టేక్ మనం. ఓకే డాట్ కాపీ. సో డాట్ కాపీ అనేది ఇచ్చేయండి, నో ప్రాబ్లం. డాట్ కాపీ అని తీసుకుందాము. ఓకే, అబ్జర్వేషన్ రాంగ్ అయింది. ఓకే, క్లియర్ చేసినాం. అయితే డేటా అయితే మనకు వచ్చేసింది, మనకి డేటా అయితే వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు నేను 6 ఇయర్స్కి రన్ చేసినప్పుడు ఎంత టైం పడుతుందో చూద్దాము సరే. సో ఇక్కడ నేను ఏం చేస్తానండి, ఓకే, సో ఇది కదా ఎంటైర్ స్క్రిప్ట్. నేను టైం క్యాలిక్యులేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంపోర్ట్ టైమ్, ఓకే, టైం డాట్ టైం ఎస్టీఆర్టీ స్టార్ట్ టైం ఎంత అయింది అండ్ మొత్తం ఇక్కడ ఎక్కడైనా తీసుకోవచ్చు, బట్ ఇక్కడ తీసుకోవడం కన్నా సారీ ఇక్కడ తీసుకుందాం. సో అది మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రింట్ ఎగ్జిక్యూషన్ టైమ్. ఓకే, ఎగ్జిక్యూషన్ టైం. ఓకే, ఇక్కడ వచ్చేసి టైం డాట్ టైమ్ మైనస్ స్టార్ట్ టైమ్. సో చూద్దాము, నేను 5, ఓకే మీకు అది కనిపించట్లేదు కదా. సో 5 తీసుకున్నాను. సో 5 తీసుకున్నప్పుడు ఎంత టైం పట్టింది, రన్ అవుతుంది. సో ఇవి అన్ని కామెంట్లు పెట్టేద్దాం, ఇమేజెస్ అంతా సేవ్ అంతా ప్రింట్ అవ్వకుండా. సో ఇక్కడ 7, ఇది ఎగ్జిక్యూషన్ టైము ఎంత తీసుకుంది, ఇట్లా 5 తీసుకున్నప్పుడు ఎగ్జిక్యూషన్ టైం వచ్చేసి మనకి ఎంత తీసుకుంది. ఓకే, ఇప్పుడు నేను ఒక 10 తీసుకుంటాను. ఓకే, ఏమైతే చూద్దాం. సో ఫైనల్ స్టేజ్కి వచ్చాము మనం. సో ఎగ్జిక్యూట్ అవుతూ ఉంది, చూసారా, ఒక్కొక్క సెకండ్ పడుతూ ఉంది. ఓకే, సో ఇక్కడ 13 సెకండ్స్ పెట్టింది. అంటే దీని మీనింగ్ ఏంది, మనకి డేటా పెరిగే కొద్దీ టైం అనేది ఎక్కువ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ 20 తీసుకుంటాను. ఓకే, 20 కాదు 30 తీసుకుందాము. సో మనకి మూవీ లింక్స్ పెరిగే కొద్దీ ఎగ్జిక్యూషన్ టైం అనేది కూడా పెరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు మనం 10,000 అనుకోండి 10,000 సెకండ్స్, 1 lakh ఉన్నాయి అనుకోండి 1 lakh సెకండ్స్. ఓకే, ఇక్కడ ఇది ఒకటే ఎగ్జాంపుల్ చేసి తర్వాత మల్టీ థ్రెడింగ్ అప్లై చేసేద్దాం. ఓకే,
చూసా టైం ఎంత పడుతుందో, 33 సెకండ్స్, అంటే మోర్ దెన్ సెకండ్ పైన తీసుకుంది. అంటే 30 తీసుకుంటేనే మోర్ దెన్ 35 పడింది, అంటే 33 సెకండ్స్కి వెళ్ళింది. ఓకే, సో ఇప్పుడు నేను మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్ యూజ్ చేద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్, మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్ యూజ్ చేయాలంటే మనము ఒక ప్రీ డిఫైన్డ్ మాడ్యూల్ ఉంది, దాన్ని యూజ్ చేసుకుందాం. ఎందుకంటే ఓకే, సో జస్ట్ సింపుల్గా నేను ఎక్కువ యూజ్ చేసేది ఇదే, CONCURRA కంకరెంట్ ఫీచర్స్, కంకరెంట్ ఫీచర్స్ అని టైప్ చేయండి గూగుల్లో. ఓకే, సో ఇది కంకరెంట్ ఫీచర్స్. సో ఎక్కువగా నేను దీన్ని యూజ్ చేస్తాను. ఇక్కడ వీళ్ళు ఇచ్చింది ఏంటంటే లాంచింగ్ ప్యారలల్ టాస్క్స్ అనమాట. సో ప్యారలల్గా టాస్క్ మీరు చేయాలి అనుకుంటే ఇది బెస్ట్ అనమాట. ఓకే, అంటే మీరు థ్రెడ్ క్రియేట్ చేసి వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాన్ని అలా అంటే బేసిక్లో నేర్చుకుని ఉంటారు. థ్రెడ్స్ క్రియేట్ చేసి వాటికి డేటాని షేర్ చేయడము, వాటిని ఎలా హ్యాండిల్ చేయడము, ఆ తలనొప్పి అంతా మీరు భరించాల్సిన అవసరం లేదు. జస్ట్ దీన్ని ఫాలో అయిపోండి, మొత్తము అదే చూసుకుంటుంది. ఓకే, సో ఇవంతా డాక్యుమెంటేషను. సో నేను ఏరియా ఇదనమాట. సో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది. సో థ్రెడ్ పూల్ ఎగ్జిక్యూటర్ అనమాట ఇది. సో ఇక్కడ చూడండి, ఇది యూఆర్ఎల్స్, ఇక్కడ మల్టిపుల్ యూఆర్ఎల్స్ మనం పాస్ చేస్తున్నాము. సో ఇక్కడ మన ఫంక్షన్ అనమాట, యూఆర్ఎల్ పాస్ చేసినప్పుడు ఆ ఫంక్షన్లో మనం ఏం చేయాలి అనేది ఇక్కడ రాసుకోవాలి. అలాగే రిటర్న్ టైప్, ఈ ఫంక్షన్ ఏం రిటర్న్ ఇస్తుంది అది మనం ఆల్రెడీ చేస్తున్నాం. ఇక్కడ చూసారా, మన దగ్గర యూఆర్ఎల్స్ ఉన్నాయి, మల్టిపుల్ యూఆర్ఎల్స్ ఉన్నాయి, అలాగే మన దగ్గర ఫంక్షన్ ఉంది. ఓకే, దీనికి థ్రెడ్ పూల్ అప్లై చేయాలి అంతే. సో ఇదనమాట ఈ కోడ్ అనమాట. ఈ కోడ్ అంతా కూడా థ్రెడ్ పూల్ కాన్సెప్ట్ వస్తుంది. దీన్ని కాపీ చేసుకుందాము. డైలీ వీడియోస్. ఓకే, సో దీన్ని నేను ఇక్కడ బాటంలో పేస్ట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ కంకరెంట్ ఫీచర్ అడుగుతుంది. సో కంకరెంట్ ఫీచర్ అంటే ఇది, దీన్ని తీసుకుందాము కంకరెంట్ ఫీచర్ అంతే. ఇంకా మన దగ్గర ఆల్రెడీ యూఆర్ఎల్స్ ఉన్నాయి, ఆల్రెడీ ఫంక్షన్ ఉంది. సో మనకి యూఆర్ఎల్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఓకే, లెట్ మీ ఓకే, ఇక్కడ చూసారా, ఇది ఫర్ యూఆర్ఎల్స్ ఉన్నాయి కదా. సో యూఆర్ఎల్స్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఇక్కడ మనకి ఏంటంటే లిస్ట్ ఆఫ్ డిక్షనరీ. ఇక్కడ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఉన్నాయి. ఓకే, మన దగ్గర లిస్ట్ ఆఫ్ డిక్షనరీస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, లిస్ట్ ఆఫ్ డిక్షనరీస్. సో ఇక్కడ యూఆర్ఎల్స్ ఉన్నాయి. సో ఇదే కదా పీడీ డాట్. ఓకే, సో దీన్ని కాపీ చేసుకుని యాస్టీస్గా నేను ఇక్కడ ఏమంటున్నా అంటే రికార్డ్ అంట, RECORD రికార్డ్ అంటున్నా. ఇక్కడ రికార్డ్ దగ్గర తీసుకుందాం మనం. రికార్డ్ ఈజ్ ఈక్వల్ రికార్డ్ కాదు, రికార్డ్స్. ఓకే, కాపీ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఫర్ రికార్డ్, RECORD రికార్డ్. సేమ్ ఇదే ఫర్ లూప్, ఇక్కడ ఫర్ లూప్ ఉంది కదా, దాన్ని ఇక్కడ పెడుతున్నాం అంతే. RECORD రికార్డ్. సో ఇక్కడ వచ్చేసి ఫంక్షన్. సో ఫంక్షన్ ఏంటి మనకి ఇక్కడ, మూవీ ఇన్ఫో ఫంక్షన్. ఓకే, మూవీ ఇన్ఫో ఫంక్షన్, మూవీ ఇన్ఫో ఫంక్షన్, ఇక్కడ మూవీ ఇన్ఫో ఫంక్షన్ రాసింది. సో ఇక్కడ యూఆర్ఎల్ ఈజ్ నథింగ్ బట్ ద రికార్డ్. సో ఇది అవసరం లేదు. సో ఫస్ట్ ఫంక్షన్, దాని తర్వాత ఎన్ని పారామీటర్, ఇవన్నీ రిమైనింగ్ అన్ని కూడా పారామీటర్స్ అనమాట. ఓకే, మూవీ ఇన్ఫో ఫంక్షన్, ఇవన్నీ పారామీటర్స్. సో రికార్డ్ని ఇక్కడ పంపిస్తున్నాను నేను, ఇక్కడికి ఫంక్షన్లోకి పంపిస్తున్నాను. సో ఇక్కడ ఫంక్షన్లోకి రికార్డుని పంపించిన. ఇక ఇప్పుడు యూఆర్ఎల్ అంటే ఏంటి ఇక్కడ, సో యూఆర్ఎల్ ఈజ్ నథింగ్ బట్ ఇది రికార్డ్ ఆఫ్ యూఆర్ఎల్ లింక్. సో ఇక్కడ యూఆర్ఎల్ లింక్. సో ఇప్పుడు నాకు ఫర్ యూఆర్ఎల్ ఇక్కడ నేనేం చేసినానంటే రికార్డ్ డాట్ అపెండ్ కదా. సో ఇది ఈ ఫంక్షన్ కదా, దీన్ని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నా. ఇప్పుడు నేను కాపీ రికార్డ్ని రిటర్న్ చేస్తున్నా. ఓకే, రికార్డ్ అంటే ఈ ఫంక్షన్ ఇప్పుడు ఒక రికార్డ్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు దాన్ని నేను క్యాప్చర్ చేయాలి. సో ఇక్కడ డేటా రిటర్న్ టైప్ వచ్చేసి ఈజ్ నథింగ్ బట్ ద డేటా అనమాట. ఓకే, ఇక్కడ ఎల్స్ స్టేట్మెంట్లోకి వస్తుంది మనకి. ఓకే, అంటే ఈ ఫంక్షన్ మనం కాల్ చేసినప్పుడు అది డేటా అంటే ఇక్కడికి వస్తుంది, డేటాలో ఉంటుంది. ఇప్పుడు డేటాలో మనం ఏం చేస్తుంది, యాడ్ చేయాలి. సో సేమ్ కాన్సెప్ట్, ఈ రిజల్ట్ కదా, రిజల్ట్ అనే వేరియబుల్ తీసుకుందాము ఇక్కడ. సో ఈ రిజల్ట్కి అపెండ్ చేయాలి. ఇక్కడ రిజల్ట్ డాట్ అపెండ్ రికార్డ్ అనేది కదా. సో ఇక్కడ ఏం చేస్తామంటే రిజల్ట్ డాట్ అపెండ్ డేటా అని తీసుకుంటాం అంతే. ఓకే, ఇక్కడ మీకు రిటర్న్ టైపు ఇమేజెస్ ఇక్కడ మెర్జ్ చేసినాము. ఈ మెర్జింగ్ కాన్సెప్ట్ అంతా ఇక్కడ పెట్టేసినాం మనం.
రికార్డ్ డేటా అప్డేట్ ఇమేజెస్. ఓకే, ఇప్పుడు రికార్డు రిటర్న్ అవుతుంది. ఆ రికార్డు అంటే ఈ రికార్డు ఉంది కదా, రిజల్ట్ డాట్ అప్ అండ్ రికార్డుని. సో రిజల్ట్ డాట్ అప్ అండ్ డేటా అని ఇక్కడ తీసుకుందాం. సో రిమైనింగ్ సేమ్ అనమాట. సో ఇప్పుడు మనకి ఇది అవసరం లేదు. ఇది ఫర్ లూప్. ఫర్ లూప్ ఏంటంటే 1 by 1 ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో దీన్ని మనం ఇప్పుడు స్టాప్ చేసేద్దాం. ఇది మల్టీ థ్రెడ్డింగ్. ఇది ఏంటంటే ప్యారలల్గా టాస్క్స్ని అనేది పాస్ చేస్తుంది. ఓకే, సో ఇందాక మనము 30 రికార్డ్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఎంత టైం పట్టింది, అవే 30 రికార్డ్స్ని ఇప్పుడు ప్యారలల్లో ఎగ్జిక్యూట్ చేయడానికి ఎంత టైం పడుతుందో చూద్దాం. ఓకేనా, ఇప్పుడు రన్ చేస్తాను నేను. ఎట్ ఏ టైం 5 స్టార్ట్ అయినా చూసారా. ఓకే, నాట్ డిఫైన్డ్ అని ఒక ఎర్రర్ వస్తుంది మనకి. ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే, ఎనీవే 12 సెకండ్స్లో ఎగ్జిక్యూట్ అయింది. ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వస్తుంది ఒకటి. ఏంటి ఒకసారి చూద్దాం ఎర్రర్. ఇమేజ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే 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 సో ఓకే, ఈరోజు వచ్చింది ఇమేజెస్. ఓకే, ఇమేజెస్. ఓకే, సో ఇక్కడ మనము ఇమేజెస్ ఎర్రర్ వచ్చింది. ఇమేజెస్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజెస్ రిజల్ట్ డాట్ అప్ అండ్ ఇమేజ్. ఓకే 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 సో ఇమేజెస్ రిజల్ట్ డాట్ అప్ అండ్. సో ఇది ఇమేజెస్ తీసుకోవాలి. ఇమేజెస్. ఓకే, మళ్ళీ రన్ చేద్దాం. సో ఇక్కడ మీరు థ్రెడ్స్ని హ్యాండిల్ చేయాల్సిన స్ట్రగుల్ అయితే అవసరం లేదు. జస్ట్ ఇక్కడ చూడండి, మీకు ఎన్ని థ్రెడ్స్ కావాలో అక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుంది. సో మీరు థ్రెడ్స్ని క్రియేట్ చేసి దానికి జాయిన్ పెట్టి అది కరెక్ట్గా హ్యాండిల్ అవుతుందా లేదా, ఇంత స్ట్రగుల్ అవసరం లేదు. మీకు మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్ కన్నా ఎక్కడైనా మీకు యూజ్ చేయాలంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది చూసారా, లాస్ట్ టైం మనకి 33 సెకండ్స్ పట్టింది. అంటే ఫర్ లూప్లో 33 సెకండ్స్ పట్టింది మనకి. అదే మనకి మల్టీ టాస్క్లో మనకి 10 సెకండ్స్ పట్టింది. అవే 30 మూవీస్ని ఎగ్జిక్యూట్ చేయడానికి 10 సెకండ్స్ పట్టింది. సో ఇప్పుడు నేను ఓకే 5 థ్రెడ్స్ ఉన్నాయి. లెట్స్ టేక్ దట్ 10 చూద్దాం. అంటే 10 URLs ఎట్ ఏ టైం మూవ్ అవుతాయి. ఇక్కడ చూస్తే మీకు 10 URLs ఎట్ ఏ టైం హిట్ అవుతాయి. చూడండి, సెవెన్ సెకండ్స్లో కంప్లీట్ అయ్యింది. ఓకే వెయిట్, నాకు ప్రింట్ లింక్ పెడదాం. URL. ఓకే, సో 10 థ్రెడ్స్ ఇంక్రీజ్ చేసినప్పుడు నాకు 7 సెకండ్స్లో కంప్లీట్ అయిపోయింది. ఏంది 30 మూవీస్ని చూసారా. అట్ ఏ టైమ్ 10 మూవీస్ ఫాస్ట్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. సో ఇది పీక్ స్టేజ్కి వెళ్ళింది అనుకోండి. థ్రెడ్స్ మన యొక్క మెమొరీని బేస్ చేసుకొని అండ్ మన ప్రాసెసింగ్ బేస్ చేసుకొని ఉంటుంది. సో నా ల్యాప్టాప్ యొక్క మెమొరీని బేస్ చేసుకొని ఈ టైం అనేది తీసుకుంటుంది. కాంపిటీషన్ పవర్ ఎక్కువ ఉంటే మీకు ఇంకా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ ఉంది. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా 30 పెట్టేస్తాను నేను. అంటే 1 సెకండ్స్లో ఎగ్జిక్యూట్ అవ్వడానికి చూద్దాం. 30 థ్రెడ్స్ అట్ ఏ టైం పెట్టేసిన చూద్దాం. 30 థ్రెడ్స్ అంటే 30 థ్రెడ్స్ని ఒకేసారి హిట్ చేస్తున్నా అంటే 1 సెకండ్స్లో అయిపోవాలి. మనకి అయిపోయినట్టుంది. అయిందా? 5 సెకండ్స్ పట్టింది. అంటే నేను చెప్పినాను కదా, పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది అంటే ఆల్మోస్ట్ మన యొక్క ప్రాసెసింగ్ కానీ మన యొక్క మెమొరీ కానీ టచ్ అయిపోయింది. తర్వాత బియాండ్ లేదు. అందువల్ల మనకి 30 పెట్టినప్పుడు మనకి 5 సెకండ్స్ అయింది. చూసారా, అంటే థ్రెడ్స్ ఇంక్రీజ్ చేసే కొద్దీ మన యొక్క సిస్టమ్ యొక్క కాన్ఫిగరేషన్స్ అనేవి కూడా మనకి ఎక్కువ హై ఎండ్లో ఉండాలి. ఓకే, హై ఎండ్లో ఉన్నప్పుడు హై పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఓకే, సో 33 సెకండ్స్ ఎక్కడ, 5 సెకండ్స్ ఎక్కడ. ఓకే, 33 సెకండ్స్కి 5 సెకండ్స్కి ఎంత డిఫరెన్స్ ఉంది చూసారా. ఓకే, అదే మీ యొక్క కాంపిటేషనల్ పవర్ ఎక్కువ ఉందంటే, అంటే సిస్టమ్ యొక్క కాన్ఫిగరేషన్ హై లెవెల్లో ఉందనుకోండి, అప్పుడు మీకు ఇంకా ఫాస్ట్గా అవుతుంది. ఓకే, లెట్స్ రిమూవ్ దిస్ వన్. ఓకే, ఇప్పుడు 200 ఉన్నాయి నా దగ్గర. 200 ఎంత టైంలో ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. ఓకే, 200 మూవీస్ ఉన్నాయి. 200 మూవీస్కి ఇప్పుడు స్క్రిప్ట్ రాసినాం మనము, అంటే రన్ అవుతుంది. చూద్దాం ఎంత టైంలో మనకి ఇది కంప్లీట్ అవుతుందో. చూసారు ఎంత ఫాస్ట్గా వెళ్తుందో. అదే మన సిస్టమ్ యొక్క హై ఎండ్లో ఉంటే ఇంకా ఫాస్ట్గా ఉంటుంది. అసలు దెబ్బ కొట్టేస్తుంది మనకి. ఫట్ట లాగుతున్నట్టుంది.
ఇందాక 30 తీసుకున్నప్పుడు 30 సెకండ్స్ పట్టింది. ఇంక 200 అంటే మీకు ఇంకొక 15 నిమిషాలు పడుతుంది. 30 సెకండ్స్లో అయిపోయింది 200. అదే 30 సెకండ్స్లో మనకి లాస్ట్ టైము ఇదే 30 సెకండ్స్లో మనకి అది ఎంత పట్టింది? 30 మినిట్స్, సారీ 30 రికార్డ్స్ని 30 సెకండ్స్లో పట్టింది. ఇదే ఇప్పుడు 200 రికార్డ్స్ని మనం 30 సెకండ్స్లోకి తీసుకొచ్చాం. మేబీ ఇంకా ఫాస్ట్ తీసుకురావచ్చేమో. ఇంత ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అయింది. నాకు ఎందుకు డౌట్ వస్తుంది, వచ్చిందా రాలేదని డేటా. ఓకే, 7,150. యా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఓన్లీ మనకి లింక్స్ మాత్రమే వచ్చాయి, రికార్డ్ అయితే రాలేదు. వై దట్ కొలవరీ. ఇప్పుడు మనకి రికార్డ్స్ రాలేదు, లింక్స్ మాత్రమే వచ్చినాయి. నేను రిటర్న్ ఏం చేశాను ఇక్కడ? రిటర్న్ రికార్డ్ అప్డేట్ ఇమేజెస్ రికార్డ్ రిటర్న్ అయింది. ఇక్కడ డేటా ఏమన్నా ఎక్కడ మిస్? ఓకే, గ్లోబల్ వేరియబుల్ కింద కన్సిడర్ అయిపోయింది. యా, ఇదే గ్లోబల్ వేరియబుల్తో ప్రాబ్లం. ఇక్కడ చూసారా, ఇప్పుడు ఏమైందంటే ఇది రిజల్ట్ గ్లోబల్ వేరియబుల్ అయిపోయింది. అందువల్ల మనకి మిస్టేక్ వచ్చింది. రిజల్ట్ డాట్ అప్ అండ్ ఇమేజెస్ వచ్చినాయి. ఇమేజెస్ డాట్ అప్ అండ్ కదా, ఇమేజెస్ డాట్ అప్ అండ్ రిజల్ట్స్ ఆవిడ గ్లోబల్ వేరియబుల్ అయిపోయింది. అది ఇమేజెస్ గ్లోబల్ వేరియబుల్తో ఇదే డేంజర్. ఓకే, మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. 30 సెకండ్స్ కదా, వెయిట్ చేద్దాం. గ్లోబల్ వేరియబుల్స్ తీసుకుంటే ఇదే పెద్ద ప్రాబ్లం. ఓకే, లెట్స్ రన్ అగైన్. 30 థ్రెడ్స్ పెట్టాం కదా, 200 థ్రెడ్స్ పెట్టమని అనుకుంటా ఉంటారు. 200 థ్రెడ్స్ పెట్టిందంటే మొత్తం మనకి సిస్టమ్ మొత్తం మళ్ళీ ఏంటంటే నార్మల్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. సో థ్రెడ్స్ అనేవి లిమిట్లోనే ఉండాలి. ఆల్ తిరిగిపోయింది. 1 అవర్ అరౌండ్ 10 minutes. ఏదో 10 minutesలో కంప్లీట్ చేద్దాం అనుకున్నా. పర్లా, నేర్చుకోవడం ఇంపార్టెంట్ మనకి. ఈసారి టైం ఎక్కువ పట్టినట్టుంది నాకు తెలిసి, 30 సెకండ్స్ పైన. 33 సెకండ్స్లోనే కంప్లీట్ అయింది. గ్రేట్. మళ్ళీ చూద్దాము వచ్చిందా లేకపోతే. ఇంత గ్లోబల్ వేరియబుల్ ఫ్రెండ్స్ చూసారా, గ్లోబల్ వేరియబుల్తో అయితే తలనొప్పి మనకి. యా, ఇప్పుడు వచ్చింది పర్ఫెక్ట్గా. సో మనకి 200 మూవీస్ వచ్చినాయి. 200 మూవీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. 30 సెకండ్స్లో మనం కంప్లీట్ చేసినాం. ఇప్పుడు మ్యాజిక్ చూద్దామా? ఓకే, మీకు ఇప్పుడు మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను 1 by 1. దీన్ని కూడా క్లోజ్ చేసేద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ ఫంక్షన్ కదా మనకి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ని చేయడానికి, ఓకే, మనము ఈ డేటాను తీసుకురావడానికి మొత్తము 3 టెక్నాలజీస్ ఏమో యూజ్ చేసాము. ఒకటి బేసిక్స్ యూజ్ చేసాము, ఇంకోటి వెబ్ స్క్రాపింగ్ యూజ్ చేసాము, ఇంకోటి డేటా అనాలిసిస్ సంబంధించిన మాడ్యూల్ ఒకటి యూజ్ చేసాము. అంటే మొత్తం 3 టూల్స్ యూజ్ చేసాం అనుకుందాం. ఓకేనా? సో మీకు బేసిక్స్ వస్తే సరిపోదు, బేసిక్స్తో పాటు కొన్ని అడ్వాన్స్ టాపిక్స్ కూడా వచ్చి ఉండాలి. సో మీకు ఈ ఎగ్జాంపుల్తో మీకు క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఒక చూద్దాము. యా, ఇప్పుడు దీన్ని మనము రీయూజబుల్ చేసి చూద్దామా? సో ఫంక్షన్, ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాము? ఫంక్షన్స్ నేర్చుకున్నాము, డిక్షనరీస్ నేర్చుకున్నాము, లిస్ట్ నేర్చుకున్నాము, రిక్వెస్ట్ మాడ్యూల్ నేర్చుకున్నాము, పాండాస్ ఎలా ఉపయోగపడతాయో తెలుసుకున్నాము. ఓకే, చాలానే ఉన్నాయి. సో ఇప్పుడు మీకు దీన్ని మొత్తాన్ని కూడా ప్రాజెక్ట్ కింద చేసి చూపిస్తాం. ఇప్పుడు రీయూజబుల్ చేద్దాం దీన్ని. ఇఫ్ నేమ్ ఈక్వల్ టు మెయిన్. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలి? మూవీస్ లిస్ట్ని గెట్ చేసుకోవాలి. సో మనకి ఫస్ట్ ఫంక్షన్ ఏంది ఇక్కడ చూడండి. ఇప్పుడు మొత్తం ఒకసారి ఎగ్జిక్యూట్ చేయాలి. ఇది గెట్ మూవీస్ లిస్ట్. ఓకే, సో ఈ ఫంక్షన్ కాల్ చేస్తాను నేను ఫస్ట్. సో ఇప్పుడు ఇప్పుడు మీరు చూడబోతుంది ద యూజ్ ఆఫ్ ఫంక్షన్స్ అనమాట. ఫంక్షన్స్ మనకి ఎలా ఉపయోగిస్తాయి? ఓకే, ఇప్పుడు నేను గెట్ మూవీస్ ఫంక్షన్ కాల్ చేసినాను. సో ఓకే, గెట్ మూవీస్ ఫంక్షన్ కాల్ చేసినాను. ఓకే, గెట్ మూవీస్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ మనకి మూవీస్ లిస్ట్ తీసుకొస్తుంది. ఓకే, నెక్స్ట్ నేను చేసిన మూవీ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ మనకి మూవీ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నాను. సో మూవీ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇది మూవీ ఇన్ఫర్మేషన్ సంబంధించిన ఫంక్షన్. సో
చేసిన. ఓకే, ఇది తీసేద్దాం, ఇంకా ఇది ఫర్ లూప్ అవసరం లేదనుకుంటా. ఓకే, టైం అవసరమా? ఓకే, ఉంచుదాం టైము. ఓకే, డెఫ్ స్క్రాప్ ఆర్ ఎక్స్ట్రాక్ట్ మూవీ ఇన్ఫో. ఓకే, మూవీ ఇన్ఫో. సో ఈ మూవీ ఇన్ఫో ఇది కదా, మూవీ ఇన్ఫో సంబంధించిన ఫంక్షనాలిటీ. ఓకే, సో ఫస్ట్ మనము మూవీస్ తీసుకొచ్చుకున్నాము, తర్వాత మూవీస్ ఇన్ఫర్మేషన్ తీసుకోమంటున్నాం. ఇప్పుడు నేను చేస్తున్నాను ఎక్స్ట్రాక్ట్ మూవీ ఇన్ఫో. ఓకే, సో 2 ఫంక్షన్స్. ఫస్ట్ ఫంక్షన్ ఏం చేస్తుంది, మూవీస్ లిస్ట్ తీసుకొస్తుంది. సెకండ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, మూవీస్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఈ రెండింటిని డిలీట్ చేస్తా. ఓకే, డిలీట్. ఓకే, లెట్ మీ రన్ దిస్. సో ఇప్పుడు చూడండి, ఫంక్షన్ బిల్డ్ చేసినాం, రన్ చేస్తాం మనం. సో ఫస్ట్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఫస్ట్ ఫంక్షన్ దాని పని అది చేస్తుంది, మూవీస్ లిస్ట్ తీసుకొస్తుంది. సెకండ్ ఫంక్షన్ దాని ఫంక్షన్ అది చేస్తుంది, మూవీస్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తుంది. ఫస్ట్ ఫంక్షన్ అయిపోయింది, సెకండ్ ఫంక్షన్ అయిపోయింది. చూసారా, సెకండ్ ఫంక్షన్ రన్నింగ్లో ఉంది. యా, సో పీఓసి రెడీ అయిపోయింది మంది. 30 సెకండ్స్ పైన పడుతున్నట్టుంది ప్రతిసారి. ఓకే, కంప్లీట్ అయిపోతే కంప్లీట్ అయిపోయింది. చూసారు, ఇప్పుడు మనకి మూవీస్ ఇన్ఫో, మూవీ బఫ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు క్లయింట్ వచ్చేసి నాకు నాకు హిందీ మూవీస్ కావాలనుకున్నాడు. ఓకే, హిందీ మూవీస్ కావాలనుకున్నాడు. హిందీ ఆల్రెడీ మనము బిల్డ్ చేసినాం, ఇన్ఫర్మేషన్ ఎలా గెట్ చేసుకోవాలో బిల్డ్ చేసినాం. హిందీ మూవీస్ కావాలనుకుంటున్నాను. సో జస్ట్ యూఆర్ఎల్ చేంజ్ చేస్తే సరిపోతుంది కదా, హిందీ మూవీస్ వచ్చేస్తాయి. ఇప్పుడు మనకి ఏమొచ్చినాయి, సరే మూవీ బఫ్ డేటాలో తెలుగు మూవీస్ తీసుకున్నాం. సో ఇప్పుడు చూడండి, డైనమిక్ రీయూజబుల్ కోడ్ ఎలా ఉంటుందో. సో ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్, ఎందుకంటే తెలుగు యూఆర్ఎల్ పంపించాం కూడా తెలుగు లాంగ్వేజ్ వచ్చింది. అదే ఇప్పుడు నేను హిందీ లాంగ్వేజ్కి సంబంధించిన యూఆర్ఎల్ పంపిస్తున్నాను. సో ఎక్కడ గెట్ మూవీస్ లిస్ట్ దగ్గరే కదా మనకు కావాల్సింది, ఇక్కడే కదా మనం తీసుకుంటుంది గెట్ మూవీస్ లిస్ట్లో. సో ఈ యూఆర్ఎల్ నేను డైనమిక్ చేస్తున్నాను. ఒక నిమిషం. ఓకే, సో యూఆర్ఎల్ ఇక్కడ నుంచి తీసేస్తాను నేను, Ctrl+X. సో ఇక్కడ ఏం చేస్తానంటే యూఆర్ఎల్ అని తీసుకుందామా, లాంగ్వేజ్ యూఆర్ఎల్ తీసుకుందాం. లాంగ్వేజ్ యూఆర్ఎల్ ఏదైనా ఓకే, నో ప్రాబ్లం. లాంగ్వేజ్ యూఆర్ఎల్ కూడా తీసుకోవచ్చు. లాంగ్వేజ్ యూఆర్ఎల్. ఓకే, గెట్ మూవీస్ లిస్ట్. సో ఇక్కడ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సంథింగ్ యూఆర్ఎల్. సో ఇప్పుడు పారామీటర్ పంపించాలి. సో గెట్ మూవీస్ లిస్ట్లోకి యూఆర్ఎల్ పంపించాను అనుకోండి. సో ఈ యూఆర్ఎల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది. ఇప్పుడు నేను హిందీ ఏదైనా తీసుకున్నాను, హిందీ లాంగ్వేజ్ హిందీ. ఓకే, హిందీ లాంగ్వేజ్ మూవీస్ తీసుకుంటున్నాను. హిందీ లాంగ్వేజ్ మూవీస్ 2019. ఓకే, సో యూఆర్ఎల్ ఇది. జస్ట్ యూఆర్ఎల్ కాపీ చేసుకోండి. సో ఇప్పుడు మీరు ఈ వెబ్సైట్లో ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ డేటా స్క్రాప్ చేసి జస్ట్ దీన్ని పేస్ట్ చేసేసి జస్ట్ రన్ చేద్దామా. ఓకే, ఆల్రెడీ ఓకే, నేను డిలీట్ చేస్తాను. డిలీట్ చేసేసి రన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు డిలీట్ చేసాను, రన్ చేస్తున్నాను. సో ఫంక్షన్స్ యూజ్ చూస్తున్నారా, ఫంక్షన్స్ యూటిలైజేషన్ ఎలా ఉంటుంది ఇప్పుడు. ఓకే, సో దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫంక్షన్స్. సో మనం ఇక్కడ పాండాస్ నేర్చుకున్నాం, రిక్వెస్ట్ మాడ్యూల్ గురించి నేర్చుకున్నాం, ఫంక్షన్స్ ఎలా యూటిలైజ్ అవుతాయో నేర్చుకున్నాం, డిక్షనరీస్ తీసుకున్నాము, లిస్ట్ ఆఫ్ డిక్షనరీస్ చేసాము, స్లైసింగ్ ఆపరేషన్ చేసాము, అండ్ స్ట్రింగ్స్లో స్ప్లిట్ ఫంక్షనాలిటీస్ ఎలా యూజ్ అవుతాయో చేసాము, అంటే స్ప్లిట్ ఫంక్షనాలిటీ ఏ రకంగా యూజ్ అవుతుందో చేసాము. సో ఆల్మోస్ట్ ద కాంబినేషన్ ఆఫ్ బేసిక్స్ అండ్ అడ్వాన్స్ టాపిక్స్ వి కంప్లీటెడ్ దిస్ ప్రాజెక్ట్. దట్స్ ఇట్, అంతే కదా, ఫట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మనకి హిందీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. 33 సెకండ్స్ అయిపోయింది. ఇప్పుడు మూవీ బఫ్ డేటా తీసుకున్నట్టయితే హిందీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేట్టు సింపుల్. చూసారా, లాంగ్వేజ్ హిందీ లాంగ్వేజ్ 2018. సో ఇవన్నీ కూడా హిందీ మూవీస్. సో మీకు డౌట్ ఉంటే ఒకటి ఓపెన్ చేద్దాం, ఏదైనా ఒక అల్లాద్దీన్ 2019 అంట. సో హిందీ మూవీస్ ఆఫ్ కోర్స్ నేను మూవీ చూశాను కూడా, చాలా బాగుంటుంది. దీంట్లో ఒక సాంగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది సాంగ్, అల్లాద్దీన్. సో హిందీ మూవీ.
వచ్చేసిందా? సో ఇక్కడ చూస్తే హిందీ లాంగ్వేజ్. ఓకే, సో ఇంతే ఫ్రెండ్స్. సో ఇది ఇట్లా ఉంటుంది. సో మీరు పైథాన్ నేర్చుకోవాలనుకుంటే, ఇదే వేలో మీరు పైథాన్ నేర్చుకోవాలనుకుంటే, సో ఆఫ్ కోర్స్ నా దగ్గర ట్యూటోరియల్ ఉంది రెడీగా. సో ఇక్కడ వచ్చేసి మీకు సో ఇది వచ్చేసి వెబ్ స్క్రాపింగ్ ట్యూటోరియల్. మీరు వెబ్ స్క్రాపింగ్ నేర్చుకోవాలనుకుంటే వెబ్ స్క్రాపింగ్ నేర్చుకోవచ్చు. అలాగే డెవలప్మెంట్గా నేర్చుకోవాలంటే డెవలప్మెంట్ వీడియోస్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఎవ్రీథింగ్ డెవలప్మెంట్ ఉన్నాయి. అండ్ ఫ్యూచర్లో ఇప్పుడు పాండాస్ గురించి చెప్పాను కదా, ఫ్యూచర్లో మీకు పాండాస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకేనా? అండ్ బేసిక్స్ కూడా, పైథాన్ బేసిక్ వీడియోస్. ఓకే, సో బేసిక్ నేర్చుకోవాలంటే బేసిక్ నేర్చుకోండి, వెబ్ స్క్రాపింగ్ నేర్చుకోండి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మెంబర్షిప్ ఉంటుంది. సో ప్రజెంట్ మెంబర్షిప్ మీరు తీసుకోవాలి. సో ఎందుకంటే నేను ఇదంతా కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాను, చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. సో ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. ఓకే, అలాగే ఈ ఎక్స్ప్లెనేషన్ కానీ మీరు నచ్చితే మీ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరైతే పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేస్తే ఇది బెటర్ యూజ్ ఉంటుంది. ఓకే, ప్రజెంట్ సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ 499 ఉంది. నాకైతే చాలా ఎక్కువ పడుతుంది. మీరు పే చేసేదానికన్నా నేను పే చేసేది ఎక్కువ ఉంది ప్రజెంట్ అయితే. సో బట్ చేస్తున్నాను వీడియోస్ అనేది, ఏదో ఒక రోజు సక్సెస్ ఉంటుందని. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది. థ్యాంక్ యూ. ఓకే, సో డేటా ఇంజనీరింగ్. ఓకే, ఇంకోటి ఏంటంటే మీకు డేటా ఇంజనీరింగ్ వచ్చేసి నేను ఎక్స్పర్ట్. అలాగే మన దగ్గర డేటా డెవలపర్స్ ఉన్నారు, రియల్ టైం చేసేవాళ్ళు. ఇంకొకటి మెషిన్ లెర్నింగ్ పర్సన్ కూడా ఉన్నారు. ఒకవేళ మీరు తెలుగులో కానీ డెవలప్మెంట్ కానీ మెషిన్ లెర్నింగ్ కానీ అలాగే డేటా ఇంజనీరింగ్ కానీ నేర్చుకోవాలనుకుంటే సో నా మెయిల్కి పింక్ చేయండి. నా మెయిల్ మీకు తెలిసి ఉంటుంది, regularpython@gmail.com. సో దానికి దానికి మెసేజ్ చేయండి. ఓకే, తర్వాత ఏమైనా ఉంటే డిస్కషన్ అక్కడ స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 1.5 అవర్ అయింది. 20 minutesలో కంప్లీట్ చేద్దాం అనుకున్నాం. బట్ మీకు కావాల్సింది ఏంటంటే నాకు తెలిసి మీకు కావాల్సింది ఫైనల్గా దొరికింది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైనా పైథాన్ నేర్చుకునే వాళ్ళకి బెస్ట్ యూజ్ఫుల్ అవుతుంది అంతే నాకు తెలిసి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, బాయ్.